హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏంటి అని అంటే మొన్న జరిగినటువంటి 2024 ప్రిలిమ్స్ జిఎస్లో పాలిటీ క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారు వాటి యొక్క అనాలిసిస్ మనం ఈవేళ ఈ పర్టికులర్ వీడియోలో మనం చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో కంపారిటివ్లీ పాలిటీ క్వశ్చన్స్ అయితే కనుక ఈజీగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి రెండు మనం తప్పిస్తే తప్ప మిగతా క్వశ్చన్స్ ఆర్ ప్రతి ఈజీ టు ఆన్సర్. అంటే పాలిటీ మీద ఒక బేసిక్ అవగాహన ఉన్నా కూడా మనం ఏంటంటే ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఎనీవే వీ విల్ సీ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో ఫ్రెండ్స్. బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఏంటి అని అంటే దెర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మీకు స్టార్ట్ అయ్యాయి. నవ్ ఇట్స్ అ టైమ్ టు గేర్ అప్ ఫర్ 2025 యూపీఎస్సీ. ఓకేనా? మనకి ఏంటి అని అంటే కనుక న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఫ్రమ్ ద 1st జూలై నుంచి అయితే కనుక మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట మనకి. ఓకేనా? దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి ఏంటి అని అంటే 30,000 రూపీస్ ఇస్ ద ఫీ ఫ్రెండ్స్. ఓకేనా? ఒక్కసారిగా మనీ మొత్తం ఒకేసారి పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఈఎంఐ ఫెసిలిటీని కూడా మనం ఏంటంటే ఇన్స్టిట్యూషన్ తరపున ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో దట్ మీరు 5,000 పర్ మంత్ ఈఎంఐలో కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మీకు కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఫ్రెండ్స్. 3 months 6 months లేకపోతే కోర్స్ అయిపోతుంది అని లాగా కాకుండా ఇట్స్ ఎ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకి ఏంటి అని అంటే ఈ యొక్క కోర్స్ని మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఫీ ఓన్లీ వ్యాలిడ్ టిల్ 30th జూన్ ఫ్రెండ్స్. మనకి ఏంటి అని అంటే ఈ ఫీ అనేటువంటిది ఇట్ విల్ వేరీ ఆఫ్టర్ దట్ పర్టికులర్ పీరియడ్. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానివ్వండి, ఏదైనా కూడా మీరు ఏంటి అని అంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసుకున్నట్లయితే మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? యూ కెన్ ఎర్లీ బర్డ్ ఆఫర్ని మీరైతే కనుక సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ ఫ్రమ్ ద ఎల్టీఎక్స్ క్లాసెస్ మీరైతే కనుక తీసుకోవచ్చు అనమాట. ఎస్, నౌ వీ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఐ జస్ట్ ఒమిటెడ్ ద క్వశ్చన్ నెంబర్స్ బికాస్ లైక్ డిఫరెంట్ సెట్స్లో క్వశ్చన్ నెంబర్స్ రకరకాలు ఉంటాయి కాబట్టి సో నాట్ టు కన్ఫ్యూజ్ ఐ జస్ట్ ఒమిటెడ్ ద క్వశ్చన్ నెంబర్స్ అండ్ టుక్ ఓన్లీ ద క్వశ్చన్స్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఏంటి అని అంటే కనుక చూడండి. ద కాన్స్టిట్యూషన్ 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992 amended the 8th schedule to the constitution to include which of the following languages? Konkani, Manipuri, Nepali and Maithili. Select the correct answer by using the code below. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు చిన్న బ్యాక్గ్రౌండ్ మీకు అయితే కనుక తెలియాలి. దేని గురించి? అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి. ఫ్రెండ్స్, మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? మనకి హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్? సో దేర్ ఆర్ 12 schedules are there కదా మనకి. there are 12 schedules. out of these 12 schedules 8 schedules are there originally. 8 schedules were there originally కదండి. but however the rest 4 schedules were added later. ఓకేనా? మొత్తం ఓవరాల్గా మనకి ఏంటి అని అంటే కనుక 8 షెడ్యూల్స్ అయితే కనుక ఉన్నాయి ఒరిజినల్ కానీ. ఓకే, ద రెస్ట్ అదర్ 4 షెడ్యూల్స్ మనకి ఏంటి అని అంటే కనుక దే వర్ యాడెడ్ లేటర్. నౌ ఇప్పుడు ఏంటి అని అంటే కనుక అఫీషియల్ లాంగ్వేజెస్ అనేటువంటిది మీరు తీసుకున్నట్లయితే కనుక ఏ పర్టికులర్ షెడ్యూల్లో మెన్షన్ చేశారు అనేటువంటిది ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. అది మీరు క్వశ్చన్ చదివితేనే మీకు అర్థమైపోతుంది. ఓకేనా అండి? అమెండెడ్ ద 8th షెడ్యూల్. సో 8th షెడ్యూల్ యాక్చువల్లీ డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. 8th షెడ్యూల్ అఫీషియల్లీ డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి అయితే మనకి 8th షెడ్యూల్ అయితే మాట్లాడుతుంది. ఒరిజినల్లీ అంటే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఒరిజినల్లీ మనకి 14 లాంగ్వేజెస్ ఉండేవి ఫ్రెండ్స్. మనకి ఒరిజినల్లీ మనకి ఏంటి అని అంటే కనుక 14 లాంగ్వేజెస్ ఉండేవన్నమాట మనకి. బట్ హౌఎవర్ టుడే ఇఫ్ యూ కన్సిడర్ టుడే సో దేర్ వర్ 22 లాంగ్వేజెస్ వర్ దేర్. Please be very clear. Originally there were 14 languages are there, but today so there are 22 languages are there. అంటే కాన్స్టిట్యూషన్ని మల్టిపుల్ టైమ్స్ మనం ఏంటంటే అమెండ్ చేసి కొత్త లాంగ్వేజెస్ని యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్స్ ఏంటి అనేటువంటివి చూద్దాము. ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక 21st అమెండ్మెంట్ యాక్ట్ ఫ్రెండ్స్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక 21st అమెండ్మెంట్ యాక్ట్ 1967లో చేసామన్నమాట. ఈ అమెండ్మెంట్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక సింధీ అనేటువంటి లాంగ్వేజ్ని యాడ్ చేయడం జరిగింది. సింధీ అనేటువంటి లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజెస్లో మనం అయితే కనుక యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఎప్పుడిది? 21st అమెండ్మెంట్ యాక్ట్ 1967 ద్వారా. దెన్ ఫాలోడ్ బై ద లేటర్ మనకి ఏంటి అని అంటే కనుక 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992.
71st అమెండ్మెంట్ యాక్ట్ 1992లో అయితే కనుక మనకి జరిగింది. సో ఓకేనా, దీంట్లో మనకి ఏమేమి లాంగ్వేజెస్ యాడ్ చేసాము అని అంటే KMN అంటాం అనమాట. లైక్ వీ హ్యావ్ కోన్కని, దెన్ వీ హ్యావ్ మణిపురి అండ్ దెన్ వీ హ్యావ్ నేపాలీ అనమాట. కోన్కని, మణిపురి అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాలీ, ఈ యొక్క 3 లాంగ్వేజెస్ని మనం ఏంటి అని అంటే కనుక 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా మనం అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ద 3rd అమెండ్మెంట్ మనం ఏంటి అని అంటే కనుక 2004లో చేసాం ఫ్రెండ్స్. మనం అది సమ్వేర్ అరౌండ్ 2003, 2004లో అయితే చేసాము. 92nd అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. 3rd వన్ 92nd అమెండ్మెంట్ యాక్ట్ 2003లో అయితే చేసాము. బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2004 అనమాట. మనం ఏమేం లాంగ్వేజెస్ యాడ్ చేసాము అని అంటే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ బోడో అనేటువంటి లాంగ్వేజ్ యాడ్ చేసాము. దెన్ వీ హ్యావ్ డోగ్రీ అనేటువంటి లాంగ్వేజ్. దెన్ మైథిలి ఓకేనా అండి, మైథిలి అనేటువంటి లాంగ్వేజ్. అండ్ యాజ్ వెల్ యాజ్ సాంతాలి 4 లాంగ్వేజెస్ని మనం అయితే కనుక ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారా 92nd అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా మనం అయితే యాడ్ చేసాము. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2004. ఈ పర్టికులర్ది కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2004. ఒకసారి కౌంట్ చేయండి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాయి. ఒరిజినల్లీ 14 కదా, సింధీ ఈజ్ 15, 16, 17, 18, దెన్ బోడో 19, 20, 21, 22. దట్స్ ఇట్. ఈ 22 లాంగ్వేజెస్ మనకి ఈ రోజున అఫీషియల్ లాంగ్వేజెస్గా మనకైతే ఉన్నాయన్నమాట. ఎస్, ఇప్పుడు మీరు చూసినట్లయితే నౌ కమ్ టు ద క్వశ్చన్. ఏమడుగుతున్నారు? ద కాన్స్టిట్యూషన్ 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992 అమెండెడ్ ద 8th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ టు ఇన్క్లూడ్ విచ్ లాంగ్వేజెస్. మరి మన డిస్కషన్లోకి 71st అమెండ్మెంట్కి వచ్చేసేయండి. 71st అమెండ్మెంట్ మీరు చూసినట్లయితే కనుక ఏ లాంగ్వేజెస్ యాడ్ చేశారు? KMN అని చెప్పాను. కోన్కని, మణిపురి, నేపాలీ. ఇప్పుడు మన ఆప్షన్స్ చూద్దాం. కోన్కని ఉందా? ఎస్, కోన్కని ఉంది. మణిపురి, ఎస్, మణిపురి ఉంది. నేపాలీ, ఎస్, నేపాలీ ఉంది. బట్ విచ్ వాజ్ నాట్ దేర్? మైథిలి ఈజ్ నాట్ దేర్. బికాస్ మైథిలి మనం ఎప్పుడు యాడ్ చేసాము? 92nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనము వన్ ఆఫ్ ద 4 లాంగ్వేజెస్లో మైథిలిని మనం యాడ్ చేయడం జరిగిందనమాట. సో దేర్ 4 మనం ఇప్పుడు ఏంటి 4 అనేటువంటి ఆప్షన్ స్ట్రైక్ ఆఫ్ చేస్తే, లేదా మైథిలి కాదు అన్న విషయం మీకు తెలిసినట్లయితే 3 ఆప్షన్స్ అవుట్ రైట్గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. 1, 2, 3 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? 1, 2, 3 ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్ అనమాట. కోన్కని, మణిపూరి అండ్ నేపాలీ, ఈ 3 లాంగ్వేజెస్ని మనం ఏంటి అని అంటే 8th షెడ్యూల్కి 71st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇంకొక పాయింట్ కూడా మీకు ఇక్కడ తెలియజేయాలి అని నేను అనుకుంటున్నాను. పార్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు పార్ట్స్ మీద. సో దేర్ ఫోర్ పార్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం అర్థమైంది మనకి. సో ద పార్ట్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఓకేనా, పార్ట్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. పార్ట్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. ఎక్కడి నుంచి ఎక్కడ వరకుని? ఫ్రమ్ విచ్ ఆర్టికల్ టు విచ్ ఆర్టికల్ అండి? ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 343 టు 351. ఓకేనా? ఎస్, 343 టు 351 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏంటి అని అంటే కనుక అఫీషియల్ లాంగ్వేజెస్ని మనకి యాడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఈజీ ఫ్రెండ్స్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మీకు ఈ బేసిక్ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మీరు చదువుంటే ఓన్లీ 3 అమెండ్మెంట్లు చేశారు. 21, 71, 92. దోస్ ఆర్ ద 3 అమెండ్మెంట్స్ అనమాట. సో ఓకేనా, మీకు 21, 71 గుర్తున్నా కూడా ఇంకొకటి ఇది 92 అమెండ్మెంట్ ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. బికాస్ సో ద ఫస్ట్ దాంట్లో ఉన్న అమెండ్మెంట్ 2 ప్లస్ ఇందులో ఉన్న ఫస్ట్ డిజిట్ 7, దట్ వాజ్ ద ఫస్ట్ digit 9 and 1 plus 1 is 2, that is 92. So the 92nd amendment అని చెప్పి మీరు గుర్తుంచేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ద థింక్. ఏ అమెండ్మెంట్స్ ద్వారా మనకి యాడ్ చేశారనేటువంటిది. అండ్ డెఫినెట్లీ మళ్ళీ రేపన్న రోజున నెక్స్ట్ ఇయర్న మనకి ఏంటి అని అంటే టుమారో దే మైట్ ఆస్క్ యూ 21st అమెండ్మెంట్ ఆర్ దే మైట్ ఆస్క్ యూ 92nd అమెండ్మెంట్. వాటి యొక్క ఇయర్స్ కానివ్వండి, లేకపోతే ఉల్టా అడుగుతారు బోడో, డోగ్రీ, మైథిలి, సాంతాలి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారని చెప్పి మీకు 21st అమెండ్మెంట్, 71st అమెండ్మెంట్, 92nd అమెండ్మెంట్ ఇలా కూడా మీకు అడిగే ఛాన్సెస్ అయితే మీకు ఉంటాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఏంటంటే ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా తెలియాలి. దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్. మనకి ఇందులో ఏమీ కాన్సెప్ట్ ఏం లేదు కానీ కంప్లీట్లీ ఫ్యాక్ట్స్ అనమాట. క్లియర్ రైట్? ఫస్ట్ క్వశ్చన్. కెన్ వీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్, లెట్ us go to the next question. Yes, the next question says that under which of the following articles of the Constitution of India the Supreme Court of India placed the right to privacy?
సో దే ఆర్ ఆస్కింగ్ యూ హ్యాస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్లేస్డ్ ద రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అనేటువంటి రైట్ని సుప్రీం కోర్టు ఏ ఆర్టికల్ అండర్లో ప్లేస్ చేసింది? ఆర్టికల్ నెంబర్ 15, ఆర్టికల్ నెంబర్ 16, ఆర్టికల్ నెంబర్ 19, ఆర్టికల్ నెంబర్ 21. ఓకేనా? దీని గురించి మీకు తెలియాలి అని అంటే కనుక 2007 ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ 2017లో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కేసు అయితే కనుక జరిగింది ఫ్రెండ్స్. మనకది ఏంటి అని అంటే కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి ఏంటి అని అంటే కనుక సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, హానరబుల్ సుప్రీం కోర్ట్ డిక్లేర్డ్ రైట్ టు ప్రైవసీ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి మనకి ఏంటంటే కనుక డిక్లేర్ చేయడం అయితే కనుక జరిగింది. ఓకేనా? సుప్రీం కోర్ట్ డిక్లేర్డ్ రైట్ టు ప్రైవసీ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ అన్ ఫండమెంటల్ రైట్ అని చెప్పారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్ అంటారనమాట. ఇంట్రిన్సిక్ పార్ట్ ఎగ్జాక్ట్ వర్డింగ్ యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21. ఓకేనా? రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకి కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ కేస్ అనేటువంటిది 2017లో వచ్చింది ఫ్రెండ్స్. మనకి కేసు జరిగింది. సో దాని మీద సుప్రీంకోర్టు అయితే కనుక అడుగుతోంది. ఓకేనా? సో దేర్ ఫోర్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఐ హోప్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్ కదండి. సో రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఆర్టికల్ 15 కాదు, 16 కాదు, 19 కాదు, 21. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. 21 ఈజ్ ద ఆన్సర్. అయితే మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇక్కడ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే రైట్ టు లైఫ్ అనేటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేశారనమాట, దీని యొక్క స్కోప్ని. లైక్ టు ఇన్క్లూడ్ రైట్ టు లైఫ్ ఆల్సో ఇన్క్లూడ్స్ రైట్ టు షెల్టర్. ఓకేనా అండి? అండ్ రైట్ టు గో అబ్రాడ్, రైట్ టు షెల్టర్, రైట్ టు గో అబ్రాడ్. సో ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఎకనామిక్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే, సో రకరకాలుగా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క రైట్ని కన్సిస్టెంట్గా ఆర్టికల్ నెంబర్ 21ని మనం ఏంటంటే ఎక్స్పాండ్ చేస్తూ రావడం అయితే జరిగింది. సో దేర్ ఫోర్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వన్ మస్ట్ నో. సో ఆర్టికల్ నెంబర్ 21 ఈజ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 21? రైట్ టు లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ లిబర్టీ అనమాట. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏ కేసులో చెప్పింది? సో ఇన్ ద నెక్స్ట్ ఇయర్ మేబీ అగైన్ దే విల్ ఆస్క్ యూ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్ కేసెస్ సో రీసెంట్గా డిక్లేర్ చేశారు అని చెప్పేసి అడుగుతారు. రైట్ టు ప్రైవసీని డిక్లేర్ చేశారని అడుగుతారు. ఇట్ ఈస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2017 ఫ్రెండ్స్. సో ఓకేనా? అది విషయం అనమాట. సో దేర్ ఫోర్ ఆర్టికల్ నెంబర్ 21 అండర్లోకి మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. వెరీ ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్, వెరీ 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 ఈజీ అనమాట ఇది కూడా మనకి. సో ఓకే, దెన్ లెట్ us go to the next question. ఎస్, ఈ క్వశ్చన్ మీరు చూసినట్లయితే కనుక consider the following statements about Constitution of India. The powers of the municipalities are given under the Part 9A of the Constitution. Emergency provisions are given under Part 18 of the Constitution. Provisions related to amendment of the Constitution are mentioned under Part 20 of the Constitution. Dead basic question, because ఎందుకంటే పాలిటీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు పాలిటీ చదువుదామా అని అనుకున్నప్పుడు మొట్టమొదట మనము అసలు పార్ట్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి అనేటువంటి దాంతోనే మనం స్టార్ట్ చేస్తాం. సో ఖచ్చితంగా పార్ట్స్ అనేటువంటివి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. నేను సీరియస్ ఆస్పిరెంట్స్ గురించి చెప్తున్నానండి. ఓకేనా? ఖచ్చితంగా మీరు సీరియస్గా ప్రిపేర్ అయి ఉన్నట్లయితే కనుక పార్ట్స్ అనేటువంటివి వెరీ బేర్ మినిమం అయితే కనుక ఉంటాయన్నమాట. డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగేశారు, ఇంకేం అడగలేదు ఇంకా. సో కాబట్టి ఏంటంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి వి విల్ టేక్ దిస్ పర్టికులర్ ఆపర్చునిటీ అండ్ లెట్స్ సీ ఒక్కసారి అసలు పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీకు రివిజన్ కింద కూడా అయిపోతుంది. పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక్కసారి టకటగా రాసేద్దాము. సో రాసేసుకుంటే కనుక దెన్ వీ విల్ ట్రై టు ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, ఎక్కువ టైం అనేటువంటిది మనం వేస్ట్ చేయకుండానే. ఓకేనా? సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకున్నారనుకోండి, దేని గురించి మాట్లాడుతుంది మనకి పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఎస్, ఇట్ ఈస్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ ఫ్రెండ్స్, ఇది యూనియన్ టెరిటరీస్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అనమాట. ఓకేనా? పార్ట్ 2 దేని గురించి అండి? సిటిజన్షిప్. Absolutely correct. Part 2 talks about citizenship. Then part 3 talks about
పార్ట్ 3 టాక్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ గురించి అయితే మాట్లాడతాము. ఫండమెంటల్ రైట్స్ FR, which are the basic rights which are conferred to each and every person of our country. పార్ట్ 4 ఏంటండి, DPSP షార్ట్కట్లో రాసేద్దాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, వాట్ ఈస్ an amendment has been done. What is part 4A? Part 4A is fundamental duties, which is part 4A. Okay na. Then part 5 part 5 is actually the union government. We talk about the union government. Okay na. And then we talk about part 6. What is part 6? మరి యూనియన్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది, స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడతాం. వాట్ ఈజ్ పార్ట్ 7? పార్ట్ 7 అనేటువంటిది ఏంటి అని అంటే ఇప్పుడు లేదండి, వీ హ్యావ్ రిపీల్డ్ ఇట్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అని అంటే డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్స్, పార్ట్ బి స్టేట్స్ అని చెప్పేసి ఉండేవి, అది మనం ఏంటంటే ఇప్పుడు రిమూవ్ చేసేయడం అయితే జరిగింది. ఓకేనా. వాట్ ఈజ్ పార్ట్ 8? ఓకే, వాట్ ఈజ్ పార్ట్ 8? పార్ట్ 8 వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక యూనియన్ టెరిటరీస్. చూడండి, పార్ట్ 1కి పార్ట్ 8కి డిఫరెన్స్. పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, పార్ట్ నెంబర్ 8 ఇట్ ఈస్ యూనియన్ టెరిటరీస్. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. సో దెన్ అలాగే మనకి ఏంటి అని అంటే ఇక్కడ రాస్తున్నానండి. వాట్ ఈస్ పార్ట్ 9? పార్ట్ 9 వచ్చేసి మనకి ఏంటంటే పంచాయత్స్. కరెక్ట్, పార్ట్ 9 వచ్చేసి పంచాయత్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ పార్ట్ 9A ఏం చెప్తుంది మనకి, పార్ట్ 9A డీల్స్ విత్ దట్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ కదండి. పార్ట్ 9A డీల్స్ విత్ దట్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ గురించి మాట్లాడతాము. ఓకేనా. పార్ట్ 9B వచ్చేసి ఏంటి మనకి, కోఆపరేటివ్ సొసైటీస్ ఈజ్ పార్ట్ 9B కదండి, కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. ఓకేనా. వాట్ ఈస్ పార్ట్ నెంబర్ 10 ఏం చెప్తుంది మనకి, పార్ట్ నెంబర్ 10, ఎస్, పార్ట్ నెంబర్ 10 యాక్చువల్లీ డీల్స్ విత్ షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. షెడ్యూల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రైబల్ ఏరియాస్ మనకి ఏంటి అని అంటే వాటి యొక్క రిలేటెడ్ ప్రొవిజన్స్ అన్నీ కూడా మనకి పార్ట్ నెంబర్ 10లో మనం అయితే యాడ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ పార్ట్ నెంబర్ 11? పార్ట్ నెంబర్ 11 డీల్స్ విత్ రిలేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, లెజిస్లేటివ్ రిలేషన్స్, వాటి గురించి మాట్లాడుతుంది. రిలేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ అంటాము. వాట్ ఈస్ పార్ట్ నెంబర్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? పార్ట్ నెంబర్ 12 యాక్చువల్లీ డీల్స్ విత్ దట్ ఆఫ్ ద ఫైనాన్స్ కాంట్రాక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సూట్స్ కదండి. ఫైనాన్స్ కాంట్రాక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సూట్స్ అంటాం అనమాట. ఫైనాన్స్ కాంట్రాక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సూట్స్, టాక్సేషన్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ మ్యాటర్స్ అవన్నీ కూడా మాట్లాడతాము. వాట్ ఈస్ పార్ట్ నెంబర్ 13? పార్ట్ నెంబర్ 13 డీల్స్ విత్ దట్ ఆఫ్ ద ట్రేడ్, కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ కోర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ట్రేడ్, కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ కోర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకేనా. పార్ట్ నెంబర్ 13 డీల్స్ విత్ ఇంటర్ కోర్స్ ఆఫ్ విత్ ఇన్ ద టెరిటరీస్ ఆఫ్ ఇండియా, within territory of India. This is what is part number 13. What is part number 14? Your favorite part kadandi idi manaki. Part number 14. Part number 14 వచ్చేసి like it was services under the union. Services under the union. That is what is the part number 14. Okay, now what is part 14A friends? Part 14A deals with that of the tribunals. Part 14A ఓకేనా. పార్ట్ 14A డీల్స్ విత్ దట్ ఆఫ్ ద ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడతాం మనము. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదండి రిలేటెడ్ టు అదర్ మ్యాటర్స్. సో దెన్ మొన్నే జరిగింది ఈ పార్ట్. సో దీని గురించి మనం న్యూస్లో ఆల్రెడీ ఉంది. పార్ట్ 15 వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఎలక్షన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. పార్ట్ నెంబర్ 15 డీల్స్ విత్ దట్ ఆఫ్ ద ఎలక్షన్స్. సో దెన్ పార్ట్ నెంబర్ 16 ఏం చెప్తుంది మనకి, పార్ట్ నెంబర్ 16 డీల్స్ విత్ దట్ ఆఫ్ ద స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఎవరి గురించి మాట్లాడుతుంది, స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద సెర్టైన్ క్లాసెస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెర్టైన్ క్లాసెస్ గురించి అయితే మాట్లాడతాం కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ పార్ట్ 16. పార్ట్ 17 మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇందాక క్వశ్చన్లోనే మనం ఆల్రెడీ చూడడం అయితే జరిగింది కదండి. పార్ట్ 17 వచ్చేసి మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి అయితే మాట్లాడతామని మీకు ఆల్రెడీ తెలుసు. పార్ట్ 17. ఓకేనా. వాట్ ఈస్ పార్ట్ 18 ఫ్రెండ్స్? Part number 18 deals with what? Yes, it deals with emergency provisions. It deals with that of the emergency provisions. Okay na andi. Part number 19 deals with that of the some miscellaneous provisions. Okay na andi. It deals with that of the miscellaneous provisions. And finally part 20
part number 20. We have 21 and 22 also, but I am restricting myself here because question కి సంబంధించి ఇక్కడ ఆపేద్దాము. Amendment to that of the constitution. Amendment to that of the constitution is what is part number 20. That's it. Now come to the question and see how it occurs. First ఏం చెప్తున్నా చూడండి. పవర్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. జస్ట్ గో టు పార్ట్ 9A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 9A ఎక్కడ ఉంది? పార్ట్ 9A. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ పార్ట్ 9A. పార్ట్ 9A మీరు తీసుకున్నట్లయితే మున్సిపాలిటీసేనా? ఎస్, మున్సిపాలిటీసే. సో దేర్ ఫోర్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ నెంబర్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చూడండి, పార్ట్ నెంబర్ 18 కాదా అనేటువంటిది చూడండి. ఎస్, పార్ట్ నెంబర్ 18 డీల్స్ విత్ దట్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకేనా? దెన్ నెక్స్ట్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఒకసారి చూడండి, పార్ట్ 20 అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ కాదా అన్నది. ఎస్, పార్ట్ నెంబర్ 20 డీల్స్ విత్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ స్పెసిఫిక్ క్వశ్చన్ అండి? 3 స్టేట్మెంట్స్ కరెక్టే. దేర్ ఫోర్ 1, 2, 3 ఓన్లీ, ఆర్ 1, 2, 3 నథింగ్ బట్ ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. క్లియర్ కదా? అర్థమైంది కదా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డైరెక్ట్ ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్ దట్ యూ కెన్ స్కోర్ ద మార్క్స్ అన్నమాట. ఎస్, లెట్ us go to that of the next question. ఓకేనా? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఈజ్ బేసికలీ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్. ఓకే. ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్. ఓకే. ఇంటర్ స్టేట్ క్వారంటైన్ ఈజ్ ఏ యూనియన్ సబ్జెక్ట్ అండర్ ద యూనియన్ లిస్ట్. కార్పొరేషన్ ట్యాక్స్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్. దే ఆర్ ఆస్కింగ్ యూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మనకేంటి అని అంటే కనుక, సో దేర్ వాజ్ ఎ 7th షెడ్యూల్ ఉంది కదా మనకి. 7th షెడ్యూల్లో మనకి ఎన్ని లిస్ట్స్ ఉన్నాయి? మనకి 3 లిస్ట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ లిస్ట్ ఏంటి? యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఓన్లీ ఎవరు మాత్రమే లా చేయగలరు? ఓన్లీ పార్లమెంట్ క్యాన్ మేక్ ఏ లా. వాట్ వాజ్ ద సెకండ్ వన్? స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో ఎవరు లా చేయగలరు? స్టేట్ లిస్ట్లో ఓన్లీ దాట్ కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ క్యాన్ మేక్ ద లా. ఇన్ కేస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే వాళ్ళు కూడా. అండ్ కాంకరెంట్ లిస్ట్లో ఉంటే కనుక బోత్ ద పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేటివ్ పవర్ కెన్ మేక్ ఏ లా. బోత్ ద పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కెన్ మేక్ ఏ లా. ఇలా కాకుండా ఒకవేళ ఏ లిస్ట్లోని లేకపోతే దెన్ వీ హ్యావ్ ద రెసిడ్యూరీ పవర్. రెసిడ్యూరీ పవర్ అంటే ఏంటంటే ఈ చెప్పినటువంటి లిస్టులన్నింటిలోనే కాకుండా వేరే కొత్త సబ్జెక్ట్ ఏదైనా వస్తే కనుక దాన్ని రెసిడ్యూరీ పవర్ అంటారు. అది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? కంప్లీట్లీ పార్లమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో టుమారో దే మైట్ ఆస్క్ యూ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనా? ఇదైతే మీకు తెలుసు. అయితే యూనియన్ లిస్ట్ అని ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది. యూనియన్ లిస్ట్లో ఉంటే ఎవరు లా చేస్తారు అనేటువంటిది. ఇప్పుడు యూనియన్ లిస్ట్ అంటే జనరల్గా ఏంటి? సో అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే యూనియన్ లిస్ట్కి సంబంధించినటువంటి, అంటే యూనియన్ గవర్నమెంట్ ఆల్ ఓవర్ అన్ని స్టేట్స్కి కలిపి వర్తించేటువంటివి మనకేమవుతాయి? యూనియన్ లిస్ట్లో ప్లేస్ చేస్తాం. అంతేనా? స్టేట్ లిస్ట్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ స్టేట్ వరకు సంబంధించినవి మనకి ఏంటి అని అంటే కనుక అవి మనం ఏంటంటే స్టేట్ లిస్ట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇద్దరు లా చేయగలరు అనేటువంటి దాని మీద కాంకరెంట్ లిస్ట్లో ప్లేస్ చేస్తాం. ఇది క్వశ్చన్ మనకేమీ తెలియకపోయినా, ఓకేనండి, ఏమీ తెలియకపోయినా మనం కామన్ సెన్స్ యూస్ చేసి ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సో బై వే ఆఫ్ ఎలిమినేషన్ టెక్నిక్ వీ కెన్ గెట్ టు ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. సో ఇంటర్ స్టేట్, దట్ మీన్స్ నాట్ ఇంట్రా స్టేట్ అండ్ ఇట్ ఈస్ ఇంటర్ స్టేట్, అంటే బిట్వీన్ ద 2 స్టేట్స్, ఇంటర్ స్టేట్. మరి ఎప్పుడైతే 2 స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయో అది ఒక పర్టికులర్ స్టేట్ సబ్జెక్ట్లో మనం ఎలా ప్లేస్ చేస్తాము? ఒక స్టేట్ కంట్రోల్కి మనం ఎలా ఇవ్వగలము? యూనియన్ కంట్రోల్లో ఇవ్వాలి, అంతే కదా. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ అంటున్నారు. నాట్ అట్ ఆల్ కరెక్ట్ కదండి, బికాస్ ఇట్ ఈస్ బేసికల్లీ కమ్స్ అండర్ యూనియన్. సో దిస్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ వన్, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్.
ఓకేనా. దెన్ లాస్ట్ వన్ చూడండి, కార్పొరేషన్ ట్యాక్స్ ఈజ్ బేసికల్లీ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఫైనలీ యూ ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్, ఇంటర్ స్టేట్ క్వారంటైన్ ఈజ్ బేసికల్లీ ఏ యూనియన్ సబ్జెక్ట్ అండర్ ద యూనియన్ లిస్ట్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. దిస్ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ అండి దీంట్లో మనకి. ఓకేనా, ప్రతి ఈజీ అనమాట. ఎలిమినేషన్ టెక్నిక్ యూస్ చేసుకుని మనం ఏంటంటే ఈ క్వశ్చన్ని బేసిక్ కామన్ సెన్స్ మనం యూస్ చేసుకుని ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ interstate quarantine is a union subject under the union list. That is the answer to this particular question. Yes, let us go to the next question. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఏంటి అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మనకి జూలై 1 నుంచి అయితే కనుక మనకి న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతాయి. దీనికి మనకి ఫీ వచ్చేసి గ్రూప్ 1కి అయితే 35,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. బట్ యాజ్ ఎ డిస్కౌంట్ కింద మనం ఏంటంటే 25,000కి ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. గ్రూప్ 2 వచ్చేసి మనకి ఏంటి అంటే 25,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం, ఛార్జ్ చేస్తున్నాము. 18,000 రూపీస్కి మనం ఏంటంటే ప్రొవైడ్ చేయడం డిస్కౌంటెడ్, ఆఫ్టర్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది మనకి ఫ్రెండ్స్. మనకి ఇదేంటంటే ఈఎంఐ ఆప్షన్ వచ్చేసి క్లియర్గా మనం ఫెసిలిటీ ప్రొవైడ్ చేసాము. 5,000 పర్ మంత్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనకైతే ఉందన్నమాట. ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక మీకుతో వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ పర్టికులర్ ఫీ అనేటువంటిది ఓన్లీ 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్ మీకు. ఓకేనా. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే కనుక మీ డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. దెన్ యూ కెన్ టేక్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. ఓకేనా. లెట్ us go to the next question. Yes. How many delimitation commissions have been constituted by the government of India till December 2023? Very basic question friends that they have asked. So directly the fact based question అనమాట. ఇదైతే కనుక ఇందులో అడగడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ముందు మీకు ఏంటి అని అంటే కనుక అసలు డీలిమిటేషన్ కమిషన్ ఏంటి పరిస్థితి, ఎప్పుడెప్పుడు కన్స్టిట్యూట్ చేస్తారు, ఎవరు కన్స్టిట్యూట్ చేస్తారు, అసలు దీని పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేటువంటివి మీరు తెలుసుకున్నట్లయితే కనుక ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ గురించి మీకు ఏంటంటే ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అసోసియేటెడ్ విత్ ద డీలిమిటేషన్ కమిషన్ ఈజ్, so before understanding the delimitation commission we should understand what is meant by delimitation. So then we will come to know what is delimitation commission perfectly. Okay na andi, delimitation ante basically enti ani ante kanaka deentlo em chestaru ani ante, so they will fixing the number of seats, ఫిక్సింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే లోక్సభలో ఎన్ని సీట్స్ ఉండాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఎన్ని సీట్స్ ఉండాలి, ఫిక్సింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ ఆల్సో ద బౌండరీస్ ఆఫ్ ద ఈచ్ టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ and also the boundaries of the each territorial constituency అనమాట. బౌండరీస్ ఆఫ్ ద టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీస్లో సో వీటి యొక్క బౌండరీస్ ఏంటి బౌండరీస్ అని డిఫైన్ చేయడం కూడా మనకి ఏంటంటే డీలిమిటేషన్ ప్రాసెస్ అంటాం అనమాట. కాన్స్టిట్యువెన్సీస్, ఓకేనా అండి, కాన్స్టిట్యువెన్సీస్ ఇన్ ఈచ్ స్టేట్ ఫర్ దేనికి ఫర్ లోక్సభ and the state legislative assemblies అన్నమాట. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ద్వారాలో కూడా మనకి ఏంటి అని అంటే కనుక నెంబర్ ఆఫ్ సీట్స్ని ఎన్ని ఫిక్స్ చేయాలి అనేటువంటివి చేయడము అండ్ అలాగే బౌండరీస్ని డ్రా చేయడము అనమాట ఆఫ్ దీస్ పర్టికులర్ టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీస్. దట్ ఈస్ వాట్ ఈస్ డీలిమిటేషన్. మరి ప్రాసెస్ అంతా కూడా క్యారీ అవుట్ చేయాలి కదా. సో ఓకేనండి, ఒక పర్టికులర్ లోక్సభలో ఎన్ని సీట్స్ పెట్టాలి, లేదా పలానా లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎన్ని సీట్స్ పెట్టాలి, సో ఓకేనండి బౌండరీస్ని డ్రా చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యువెన్సీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అని చెప్పి డ్రా చేయాలి. ఈ ప్రాసెస్ అంతా చేయాలి కదా మరి. సో దానికి ఒక కమిషన్ అయితే అపాయింట్ చేస్తారనమాట. అండ్ అలాగే ఇట్ బేసికల్లీ ఆల్సో ఇన్క్లూడ్స్ ఫిక్సింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ టు బీ రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. మీకు ఆల్రెడీ తెలుసు కదండి. సో మనకి ఏంటంటే లోక్సభలోని అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోని కూడా మనకి సో ఓకేనా షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్కి మనకి రిజర్వేషన్స్ అయితే కనుక ఉన్నాయి అనేటువంటివి, వాళ్ళకి ఎన్ని సీట్స్ కేటాయించాలి అనేటువంటిది కూడా మనకి ఏంటంటే డీలిమిటేషన్ ప్రాసెస్లోకి వస్తుందన్నమాట. మరి ప్రాసెస్ అంతా క్యారీ అవుట్ చేయాలి కదా. సో దిస్ డీలిమిటేషన్ ప్రాసెస్ will be carried out or will be performed
సో దిస్ డీలిమిటేషన్ ప్రాసెస్ విల్ బీ పెర్ఫార్మ్డ్ బై, ఎవరు పెర్ఫార్మ్ చేస్తారు అని అంటే కనుక విల్ బీ పెర్ఫార్మ్డ్ బై ద డీలిమిటేషన్ కమిషన్. ఆ పేరులోనే ఉంది కదా, డీలిమిటేషన్ పెర్ఫార్మ్ చేసేటువంటిది కమిషన్, కాబట్టి దీన్ని మనము డీలిమిటేషన్ కమిషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. సో ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు దీన్ని? దట్ విల్ బీ సెటప్ త్రూ యాన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్ యాక్ట్ ద్వారా మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఓకేనా అండి, పార్లమెంట్ ఒక యాక్ట్ చేస్తుంది, డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ అని చెప్పేసి. ఆ యాక్ట్ ద్వారా మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు అపాయింట్ చేస్తారనమాట. సో ఓకేనా. అయితే ఇప్పటికి ఎన్నిసార్లు దీన్ని అపాయింట్ చేశారు అని అంటే ఇట్ హ్యావ్ బీన్ సెటప్ 4 times. మనకి ఏంటి అని అంటే ప్లీజ్ అండర్లైన్, ఇట్ వాజ్ 4 times మనకైతే కనుక సెటప్ చేయడం అయితే జరిగింది అప్ టిల్ నౌ. ఓకే, ఎప్పుడెప్పుడు అంటే 1952లో మనం ఒకసారి అయితే కనుక సెటప్ చేసాము, ఫాలోడ్ బై 1962, 63, 1972 అండ్ యాజ్ వెల్ యాజ్ 2002 డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్స్ అనమాట. సో ఓకేనా, యాక్ట్స్ అనేటువంటివి 1952లో డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్, 1962 డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్, 72 డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ అండ్ ద మోస్ట్ రీసెంట్ ఈస్ 2002 డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ అనమాట. ఓకేనా అండి. సో ఎస్, అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఈ పాయింట్ అయితే కనుక. సో దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది. సో దేర్ ఫర్ విత్ దిస్ పాయింట్ విల్ బి సఫిషియంట్. సో ఇప్పుడు విత్ దిస్ పాయింట్ లైక్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. హౌ మెనీ డీలిమిటేషన్ కమిషన్స్ హ్యావ్ బీన్ కన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్ టిల్ December 2023? సో హౌ మెనీ టైమ్స్ అండి, ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా ఎన్ని టైమ్స్ ఇచ్చేస్తారు అనేటువంటిది, 4 times. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ D4 ఇస్ ద ఆన్సర్ అనమాట. మనకి అర్థమైందా? సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఏంటి అని అంటే క్లియర్గా తెలియాలి మీకు. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. So okay, of the Constitution of India talks about, so the parliament will enact a delimitation act after every census. ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ మనకి ఏంటి అని అంటే కనుక డీలిమిటేషన్ యాక్ట్ అయితే కనుక చేస్తారండి, కన్స్టిట్యూట్ చేసి మనకి ఏంటంటే లోక్సభలోని లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోని ఉన్నటువంటి సీట్స్ని మనకి ఏంటంటే బౌండరీస్ని రీడ్రా చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకొక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనకి ఏంటి అని అంటే సీట్స్ని 2026 వరకు ఫ్రీజ్ చేయడం అయితే జరిగిందండి. 2026 తర్వాత ఏదైతే ఫస్ట్ సెన్సస్ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ని అప్పుడు కన్స్టిట్యూట్ చేస్తారు. అంటే దట్ విల్ బి ద 5th డీలిమిటేషన్ కమిషన్ అవుతుందన్నమాట. అంతేనా? 2026 వరకు సీట్స్ని అయితే కనుక ఫ్రీజ్ చేయడం జరిగింది. 2026 తర్వాత ఫస్ట్ సెన్సస్ ఏదైతే కండక్ట్ చేస్తారో ఓకేనా, ఆ తర్వాత మనకి ఏంటంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ అయితే కనుక కన్స్టిట్యూట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దాట్ పాపులేషన్ మనకి ఏం చేస్తారు అని అంటే కనుక సీట్స్ అన్నిటిని కూడా రీడ్రా చేయడం జరుగుతుందన్నమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, నార్మల్లీ అయితే 2026 తర్వాత మనకి ఏంటి అంటే ఫస్ట్ సెన్సస్ 2031 యాక్చువల్లీ. సో బట్ కానీ మనకి ఏంటి అని అంటే 2021లో బికాస్ ఆఫ్ డ్యూ టు ద కోవిడ్ పాండమిక్ మూలన మనకి ఏంటి అని అంటే కనుక సెన్సస్ని అయితే కండక్ట్ చేయలేదు. సో నౌ ఇట్ ఈస్ యట్ టు బీ, నౌ ఇంకా అయితే డిలే చేస్తున్నారు, ఇప్పుడైతే కనుక చేస్తారనమాట. సో చేసిన తర్వాత ఇప్పుడు 2026 ఒకవేళ దాటేసిన తర్వాత ఇఫ్ దట్ వాజ్ ద ఫస్ట్ సెన్సస్, సో దెన్ డెఫినెట్లీ అది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే డీలిమిటేషన్ని కన్స్టిట్యూట్ చేస్తారనమాట. ఐ హోప్ యు ఆర్ క్లియర్. సో దేర్ ఫోర్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటి అని అంటే 4 డీలిమిటేషన్ కమిషన్స్ని అయితే కన్స్టిట్యూట్ చేశారు. సో ఎవరు who has been given the power to constitute an act. So therefore the parliament under article number 82 of the constitution was given an act. ఈ పాయింట్స్ మీకు అయితే కనుక తెలియాలి. క్లియర్? Let us go to the next question. Yes, the Northeast Council Act was established by Northeastern Council Act 1971. Subsequent to the amendment of NEC Act in 2002, the council comprises which of the following members? Governor of the constituent state, Chief Minister of the constituent state, 3 members to be nominated by the President of India and the Home Minister of India. Friends, ఇది కొంచెం డిఫికల్ట్ అయితే అనిపిస్తుంది మనకి ఈ క్వశ్చన్ అయితే కనుక. ఓకేనా, ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా కొంచెం జాగ్రత్తగా మనకు తెలుసుంటే కనుక మనం నీట్గా ఆన్సర్ చేయగలం అనమాట. నార్త్ ఈస్ట్
ఈస్ట్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంది ఫ్రెండ్స్, మనకి నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అని చెప్పేసి. సో ద నార్త్ ఈస్ట్ కౌన్సిల్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక అది మనకు ఆల్రెడీ యాక్ట్లోనే దీంట్లోనే రాసేసారు కదండి. నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అనేటువంటిది మనకి ఎప్పుడు కన్స్టిట్యూట్ అయింది అనేటువంటిది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏంటి అని అంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఏ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్. సో దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ద నార్త్ ఈస్ట్ కౌన్సిల్ యాక్ట్. 1971. ఓకేనా, నార్త్ ఈస్ట్ కౌన్సిల్ యాక్ట్ 1971 which was amended later in 2002. ఇది మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్లో ఉన్న పాయింటే ఫ్రెండ్స్, కొత్తగా అయితే మనం అయితే చెప్పలేదు దీంట్లోనే. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ నార్త్ ఈస్ట్ కౌన్సిల్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ బికాస్ టుమారో ఇన్ ద నెక్స్ట్ ఇయర్ మేబీ దే విల్ ఆస్క్ యూ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నార్త్ ఈస్ట్ కౌన్సిల్. పాయింట్ నెంబర్ 1 దే విల్ సే దట్ ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మనకి నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అనేటువంటిది ఒక స్టాట్యూటరీ ఆర్గనైజేషన్. మనకి ఇది నార్త్ ఈస్ట్ కౌన్సిల్ యాక్ట్ 1971 అనేటువంటి అండర్లోకి మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో దిస్ వాజ్ అమెండెడ్ లేటర్ ఇన్ ద ఇయర్ 2002. దెన్ ఇమీడియట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఎవరి కంట్రోల్లోకి వస్తుంది, ఎవరి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లోకి అయితే వస్తుంది అనేటువంటిది మీకు తెలియాలి. అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ద మినిస్ట్రీ ఆఫ్, ఓకేనా, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, NER. సింపుల్గా షార్ట్కట్లో రాసిస్తానండి. ఇది మనకి ఏంటంటే ఈ పర్టికులర్ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందన్నమాట మనకి ఇది. సో అయితే ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేటువంటిది, సో దిస్ ఈజ్ బేసికల్లీ ద నోడల్ ఏజెన్సీ, అంటే ద సెంట్రల్ ఏజెన్సీ అనమాట. సో దేని గురించి, ఫర్ ద ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషియో డెవలప్మెంట్, నథింగ్ బట్ ఫర్ ద ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద social development of for the economic and as well as the social development of the northeastern states కదండి. మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో? 8 పర్టికులర్ స్టేట్స్ ఉంటాయండి మనకి. ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ స్టేట్స్ యొక్క ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ డెవలప్మెంట్ విల్ బీ టేకెన్ కేర్ బై దిస్ నార్త్ ఈస్ట్ కౌన్సిల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేట్స్ చూసినట్లయితే మీకు తెలిసిన స్టేట్సే. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది, ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి అస్సాం ఉంది, నాగాల్యాండ్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ద మణిపూర్, ఓకే. దెన్ వీ హ్యావ్ నాగాల్యాండ్ ఆల్రెడీ వస్తాం కదా. వీ హ్యావ్ మిజోరాం, మణిపూర్. దెన్ వీ హ్యావ్ మిజోరాం ఉంది, ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ మేఘాలయ, ఓకే. ఎన్ని రాసాం? 1 2 3 4 5 6. దెన్ వీ హ్యావ్ సిక్కిం ఉంది మనకి. సో సిక్కిం. ఇంకొకటి ఏం వదిలేసాం మనము? అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మణిపూర్, మేఘాలయ, మిజోరాము. దెన్ వీ హ్యావ్ త్రిపుర. ద లాస్ట్ వన్ ఈజ్ త్రిపుర. ఈ యొక్క 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కూడా వాటి యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్, వాటి యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మనకి ఏంటంటే చూసుకునేటువంటిది కౌన్సిల్ ఏదైనా ఉందంటే అది మనకి నార్త్ ఈస్టర్న్ కౌన్సిలే. ఈ కౌన్సిల్లో దిస్ కౌన్సిల్ కంప్రైజెస్ ఆఫ్, కౌన్సిల్ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు అంటే కనుక, సో దిస్ కౌన్సిల్ కంప్రైజెస్ ఆఫ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక మొత్తము అన్ని కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ అండి. చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్ అంటే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అన్ని స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ అందరూ కూడా ఉంటారనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక ద గవర్నర్స్ ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్, ఓకేనా. ఇది కూడా షార్ట్కట్లో రాద్దాము, కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక 3 members to be nominated by the president. So the 3 members to be nominated by the president అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు 3 మెంబర్స్ని. ఎస్, దిస్ ఈజ్ బేసికల్లీ ద కాంపోజిషన్ అండి, ఓకేనా. యూనియన్ హోమ్ మినిస్టర్ ఈజ్ బేసికల్లీ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కౌన్సిల్ అండ్ హీ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద కౌన్సిల్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఓన్లీ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్, గవర్నర్స్ ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్, 3 members టు బి నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ అనమాట. సో మీరు చూసినట్లయితే కనుక ఒక్కసారి క్వశ్చన్ చూడండి.
గవర్నర్స్ ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్ ఉన్నారా? ఎస్ ఉన్నారు. చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్ ఎస్ ఉన్నారు. 3 members టు బి నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఉన్నారు. బట్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ద పార్ట్ అనమాట. సో ఓకే, విత్ దట్ రాంగ్ అండ్ యూ విల్ కమ్ టు ద ఆన్సర్. ఓకేనా? ఆ ఒక్క పాయింట్ మనకు తెలిస్తే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దీంట్లో పార్ట్ అవ్వరు, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లో పార్ట్ అవ్వరు. సో అనే విషయం మనకి తెలిసినట్లయితే కనుక సో చాలు మనకి ఏంటంటే 1, 2, 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అనమాట ఈ క్వశ్చన్కి. ఎస్, క్లియర్, రైట్. లెట్ us గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఫ్రెండ్స్, మనీ బిల్ గురించి ఎవ్రీ ఇయర్ మనకి ఏంటి అని అంటే ఏదో ఒక ఫామ్లో మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో 2023లో కూడా మనకి అడిగారు మనీ బిల్ వర్సెస్ ఫైనాన్స్ బిల్ అని చెప్పేసి. ఓకేనా? అంతకుముందు ఇంకొకసారి మనీ బిల్ గురించి అడిగారు. కాబట్టి సో ఎనీ అదర్ ఫామ్లో డిఫరెంట్ ఫార్మ్స్లో మనకి ఏంటంటే మనీ బిల్ గురించి అడుగుతారు. ఈ రిలేటెడ్ బిల్స్ గురించి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ గురించి, మనీ బిల్స్ గురించి, ఈ బిల్స్ రిలేటెడ్ టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా అండి? అండ్ బేర్ యాక్ట్ చదవాలి అనేటువంటిది ఏంటి అని అంటే కనుక మై మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఫ్రెండ్స్ టు ఆల్ ఆఫ్ యూ. బికాస్ ఎందుకంటే బేర్ యాక్ట్ ఎందుకు చదవాలో చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. బేర్ యాక్ట్ ఒక్కటి చదువుకుంటే క్లియర్గానే చదవాల్సిన విధంలో చదివితే కనుక సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా కేక్ వాక్ అయిపోతాయి అనమాట. ఎనీవే, లెట్స్ సీ. ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు మనీ బిల్ ఆఫ్ ద పార్లమెంట్. ఆర్టికల్ నెంబర్ 109 మెన్షన్స్ ద స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. సో జనరల్లీ మనం ఏంటంటే ఇప్పటిదాకా ఆర్టికల్ నెంబర్స్ మీద పెద్ద ఫోకస్ చేసేవాళ్ళం కాదనమాట. సో బట్ నౌ ఈవెన్ దే ఆర్ ఆస్కింగ్ ద ఆర్టికల్ నెంబర్స్ మీద, లేకపోతే పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. దేర్ ఫోర్ అట్లీస్ట్ అన్ని ఆర్టికల్స్ మనకు తెలియకపోయినా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయినా మనకి తెలియాలన్నమాట. మస్ట్ అండ్ షుడ్ అండి, మస్ట్ అండ్ షుడ్. పార్ట్స్ అయితే కనుక అన్నీ తెలియాలి, షెడ్యూల్స్ కూడా అన్నీ తెలియాలి. బికాస్ దిస్ టైమ్ దే హ్యావ్ గివెన్ పార్ట్స్, రైట్? ఇన్ ద నెక్స్ట్ ఇయర్ దే మైట్ గివ్ యూ షెడ్యూల్స్. సో కాబట్టి ఏంటంటే ఆర్టికల్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి తెలియాలి. బికాస్ చూడండి, అది తెలిస్తే కనుక ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఆర్టికల్ నెంబర్ 109 మెన్షన్స్ ద స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. ఓకే. ఏ మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఓకే. ద రాజ్యసభ కెన్ either approve the bill or suggest the changes but cannot reject it. Okay. Amendments to a money bill suggested by Rajya Sabha have to be accepted by the Lok Sabha. సో మీకు ఏంటి అంటే నేను బేర్ యాక్ట్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అటాచ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూడండి, ఆర్టికల్ నెంబర్ 109 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డైరెక్ట్గా మనం బేర్ యాక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, ఆర్టికల్ నెంబర్ 109 డీల్స్ విత్ స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. అయిపోయింది క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసింది అనమాట. సో ఆర్టికల్ నెంబర్ 109 మెన్షన్స్ అబౌట్ స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే. దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చూడండి. నెక్స్ట్ ఏమంటున్నారంటే ఏ మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఏ మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఎస్. సో దట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్ ఆర్ నాట్? ఓకే. ఎస్, ఒక్కసారి చూద్దాము. ఆ మనీ బిల్ కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద, ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్ అండి. ఏ మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఇట్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద లోక్ సభ అనమాట. సో దే హ్యావ్ గివెన్ షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో దేర్ ఫోర్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఓకే. ద రాజ్యసభ కెన్ ఎయిదర్ అప్రూవ్ ద బిల్ ఆర్ సజెస్ట్ ద చేంజెస్ బట్ దే కెనాట్ రిజెక్ట్ ఇట్. ద రాజ్యసభ కెన్ ఎయిదర్ అప్రూవ్ ద బిల్ ఆర్ సజెస్ట్ ద చేంజెస్. అప్రూవ్ అంటే యాక్సెప్ట్ చేసేస్తారు, or else they suggest the changes but cannot reject it. Yes, this is also correct statement. They don't have the power to reject the bill anamata. So okay, they can just only suggest the changes మాత్రమే. అయితే అప్రూవ్ చేసేయాలి, లేకపోతే కొన్ని ఏమైనా చేంజెస్ ఉంటే వీళ్ళు చెప్పాలి, అంతే తప్ప. ఇక్కడ లోక్ సభ హ్యాస్ మోర్ పవర్ దాన్ దట్ ఆఫ్ రాజ్యసభ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మనీ బిల్. రాజ్యసభ కెన్ ఓన్లీ రికమెండ్ అనమాట. అండ్ అలా రికమెండ్ చేసినటువంటి రాజ్యసభ, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభ ఏదైనా లోక్సభకి రికమెండ్ చేసింది అనుకోండి, ఒక ప్రొవిజన్ ఏదైనా కూడా, ఒక పర్టికులర్ ఇది రిలేటెడ్ ఏదైనా రికమెండ్ చేసింది. సో దెన్ మరి అది లోక్సభ ఖచ్చితంగా ఫాలో అవ్వాలా అంటే ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ మనకి. ఓకేనా? ఎందుకంటే ఇలా చూడండి. సో ఇదిగో, after a money bill has been passed by the House of the People, it shall be transmitted to the Council of States for its recommendation, and the Council of States shall within a period of 14 days from the date upon the receipt of that bill will return to the House of the People with its recommendations, and the House of the People may thereupon either accept or
all or any of the recommendations that are made by Council of States. Council of States చెప్పినటువంటి రికమెండేషన్స్ ఏవైనా ఉన్నా అన్నిటిని రిజెక్ట్ చేసేయచ్చు, లేదా వాటిలో కొన్నిటినైనా కూడా రిజెక్ట్ చేసేయచ్చు అనమాట. అంతే తప్ప లోక్సభ మీద బైండింగ్ ఏమీ కాదు. రాజ్యసభ చేసినవి కేవలం రికమెండేషన్స్ మాత్రమే. ఓకేనా అండి? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి. అమెండ్మెంట్స్ టు ఏ మనీ బిల్ suggested by the Rajya Sabha have to be accepted by the Lok Sabha. No need, right? అదే కదా మనం చదువుకున్నాము. సో వాట్ ఎవర్ ద రికమెండేషన్స్ దట్ ఆర్ గివెన్ బై ద రాజ్య సభ విత్ రెస్పెక్ట్ టు మనీ బిల్, ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ లోక్ సభ. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సో దేర్ ఫోర్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ బికాస్ దే సెడ్ దట్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ బై లోక్ సభ. లోక్ సభ యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నారు. లోక్ సభ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఓకేనా అండి? సో దేర్ ఫోర్ ఎప్పుడైతే ఇక్కడ 4 తప్పో యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్, రైట్? అండ్ 1, 2, 3 కరెక్ట్ అనేటువంటి విషయం కూడా మీకు తెలిసింది కదా. ఆర్టికల్ 109 మెన్షన్స్ అబౌట్ స్పెషల్ ప్రొసీజర్, కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, ఏ మనీ బిల్ షల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కరెక్ట్ స్టేట్మెంట్. 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో రాజ్యసభ కెన్ either approve the bill or suggest the changes but cannot reject it. True, third statement. సో దేర్ ఫోర్ అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. 1, 2, 3 ఇస్ ద ఆన్సర్ అనమాట. మనకి అర్థమైందా ఈ పర్టికులర్ క్వశ్చన్? ఎస్. సో మనీ బిల్స్ గురించి మళ్ళీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అండి ఆల్సో. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ మనీ బిల్. ఓకే, దెన్ లెట్ us go to the next question. Yes, a writ of prohibition is an order issued by the Supreme Court or the High Court టు డాష్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఇది బేసికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక రిట్ జ్యూరిస్డిక్షన్ అండి. రిట్ జ్యూరిస్డిక్షన్ అనమాట. యాజ్ ఫార్ యాజ్ రిట్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ కన్సర్న్డ్ మనకి ఏంటి అని అంటే కనుక అండర్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏంటి అని అంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ ద పవర్ విత్ రెస్పెక్ట్ టు ద రిట్ జ్యూరిస్డిక్షన్. అండర్ ఆర్టికల్ నెంబర్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హై కోర్ట్స్ హ్యాస్ ద పవర్ అండి. ఓకేనా? హై కోర్ట్స్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ ద రిట్స్ అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ writs there are different types of writs. For example, we have the habeas corpus అంటాం అనమాట. habeas corpus. Then we have the mandamus. Okay na? Then we have the quo warranto. Okay, quo warranto. So then we have the prohibition. ఇక్కడ ఈ ప్రొహిబిషన్ గురించి అడిగారు. ప్రొహిబిషన్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక సో జనరల్లీ హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్కి ఇచ్చేటువంటిదండి. హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్ని కేసులోని ఫర్దర్ ప్రొసీడ్ అవ్వకుండా ఒక స్టే ఆర్డర్ లాగా ఇష్యూ చేసేదాన్ని మనకి ఏంటంటే ప్రొహిబిషన్ అంటారనమాట. ఇక్కడ చూడండి, ఇట్స్ బేసికల్లీ ఏ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ అన్ ఆర్డర్ దట్ ఈస్ ఇష్యూడ్ బై సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ అన్నారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, యాజ్ పార్ట్ ఆఫ్ ద రిట్ జ్యూరిస్డిక్షన్ both Supreme Court can also issue and High Courts can also issue. Supreme Court under Article 32 of the Constitution, High Court under Article 226 of the Constitution. Okay na ante? So therefore identity to lower court prohibiting the continuation of the proceedings in a case. So okay na ante? Prohibiting the continuation oka particular lower court ni so meer entante continue avvadaniki veelu ledu ani cheppi prohibit cheyadam anamata. దాని గురించి ఇష్యూ చేసేటువంటిది ఈ యొక్క రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ మనకి. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఏంటంటే ఆన్సర్ సి అండి. డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఇది, అసలు ఇంకెటువంటి డిస్కషన్ అవసరం లేదు. డైరెక్ట్ సి ఆన్సర్ తోటి మనకైతే వెళ్ళిపోవచ్చు అనమాట ముందుకి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. With reference to the union budget, consider the following statements. The Union Finance Minister, on behalf of the Prime Minister, will lay down the annual financial statement before both the houses of the Parliament. At the union level, no demand for a grant can be made except on the recommendations of the President of India. Very simple question andi. అంటే అన్నీ సింపుల్ అని అంటున్నాను నేను అనుకోకండి. ఇందాక కొంచెం నార్త్ ఈస్ట్ కౌన్సిల్ ఇట్స్ లిటిల్ బిట్ ట్రిక్కీ. అది ఆ యూనియన్ హోమ్ మినిస్టర్ అందులో పార్ట్ ఉంటారా కాదా అనేటువంటిది తెలియడం కొంచెం టఫ్ మనకి. సో కంపేర్ టు దట్ పర్టికులర్ క్వశ్చన్ రిలేటివ్లీ సింపుల్ అనమాట. ఓకేనా? సో మీరు చూసినట్లయితే కనుక వెరీ ఇంపార్టెంట్, వెరీ సింపుల్, దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీకు తెలియాలి. ఆర్టికల్ నెంబర్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీరు చూసినట్లయితే ఏం చెప్తుంది అని అంటే కనుక సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ అండి. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, yes, so the president of India ఏం చేస్తారు, shall every financial year
ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్, ప్రతి ఫైనాన్షియల్ ఇయరు కూడా మనకి ఏం చేయాలి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సో హీ విల్ కాజ్ టు లే ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే మనం సింపుల్గా యూనియన్ బడ్జెట్ అంటాము, కానీ యూనియన్ బడ్జెట్ అనేటువంటి వర్డ్ కాన్స్టిట్యూషన్ ఎక్కడా యూజ్ చేయలేదు. ఇట్ ఈస్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకేనా అండి, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ బేసికలీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ షల్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్స్ హాస్ టు లే డౌన్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బిఫోర్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. అనమాట, బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ కాదండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకేనా, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద president. So therefore will lay down the annual financial statement before both the houses of the parliament. So therefore this is a wrong statement because it is not prime minister. Second statement చూడండి, సెకండ్ స్టేట్మెంట్ కూడా అగైన్ డైరెక్ట్ ఆర్టికల్, ఏమీ లేదు, సింపుల్గా ఇచ్చేసారు. ఆర్టికల్ నెంబర్ 113 తీసుకొచ్చి డైరెక్ట్గా ఇచ్చారనమాట. ఏం చెప్తుందంటే, నో డిమాండ్ ఫర్ ఏ గ్రాంట్, నో డిమాండ్ ఫర్ ఏ గ్రాంట్ shall be made except on the recommendations of the president. ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ లేకుండా ఏ డిమాండ్కి కూడా గ్రాంట్స్ అనేటువంటివి, మనీ అనేటువంటిది ఇష్యూ చేయడం కుదరదు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందుగా దాన్ని రికమెండ్ చేయాలి. దట్ ఈస్ వాట్ క్లియర్లీ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 113. ఇప్పుడు చూడండి సెకండ్ స్టేట్మెంట్ చూడండి, అట్ ద యూనియన్ లెవెల్ నో డిమాండ్ ఫర్ ఎ గ్రాంట్ కెన్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ కదా, ఆర్టికల్ నెంబర్ 113 మీరు బేర్ యాక్ట్ క్లియర్గా చదువుకున్నట్లయితే సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. 2 only is the answer because first statement is wrong kabatti 2 only is the answer anamata. Clear, right? Let us go to the next question. ఎస్ దిస్ వాజ్ ద, అసలు ఇంతకుముందు పాలిటీలో ఇంకా చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగేవాళ్ళండి. ఈక్వాలిటీ బిఫోర్ ద లా గురించి, ఓకేనా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇన్ ఎసెన్స్ మీనింగ్ ఏంటని. సో చాలా కన్ఫ్యూజింగ్గా మల్టిపుల్ ఆన్సర్స్, మల్టిపుల్ పర్సెప్షన్స్ ఉండేలాగా అయితే అడిగేవాళ్ళు. బట్ ఈసారి ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడిగేశారనమాట అన్నీ. హూ వాజ్ ద ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బిఫోర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ టుక్ ఓవర్? సో రాజేంద్ర ప్రసాద్ గారు టుక్ ఓవర్ చేసే ముందు, ప్రెసిడెంట్ అవ్వకముందు ఎవరు టెంపరరీ ప్రెసిడెంట్ కింద, ప్రొవిజనల్ ప్రెసిడెంట్ కింద మనకు ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఓకేనా, సో దీని గురించి మీకు తెలియాలి అని అంటే కనుక ప్రతి సింపుల్ అండి. మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీరు తీసుకున్నట్లయితే కనుక, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కొంచెం మీరు తీసుకున్నట్లయితే కనుక, ఎస్, ఈ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేటువంటిది మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా కన్స్టిట్యూట్ చేయబడిందండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్. సి టుమారో నెక్స్ట్ ఇయర్ దిస్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. క్రిప్స్ మిషన్, క్యాబినెట్ మిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, దేని ద్వారా మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని క్రియేట్ చేశారని చెప్పి అడిగే అవకాశాలు కూడా ఉంటాయి మీకు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మనకి ఏంటి అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అయితే కనుక క్రియేట్ అయ్యింది ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ December 9th, 1946. మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ అండి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్. సో ఫస్ట్ మీటింగ్ అయితే కనుక మనకేంటంటే ఫర్ ద ఫస్ట్ సెషన్ అయితే కనుక జరిగింది. మనకేంటంటే అప్పుడు ఇంకా నార్మల్ విత్ ఇన్ ఎలక్షన్స్ అవి కూడా మనకేం జరగలేదు కాబట్టి టెంపరరీగా ద ఓల్డెస్ట్ మెంబర్ డ్యూరింగ్ దట్ టైం డాక్టర్ సచ్చిదానంద సిన్హాని మనం ఏంటి అని అంటే కనుక సచ్చిదానంద సిన్హాని మనం ఏంటంటే వాజ్ అపాయింటెడ్ యాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్ అనమాట. వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రొవిజనల్ ప్రెసిడెంట్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రొవిజనల్ అంటే టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకేనా, ఆ తర్వాత 2 days పోయిన తర్వాత దట్ ఈస్ ఆన్ December 11th, 1946 మనకేంటి అని అంటే కనుక సో దిస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
Rajendra Prasad was elected as the President of the Constituent Assembly. Dr. Rajendra Prasad was elected as the President of the Constituent Assembly అనమాట, మనకి President of Constituent Assembly. అండ్ అలాగనే నెక్స్ట్ టైం మీకు క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ హెచ్సి ముఖర్జీ కదండి. హెచ్సి ముఖర్జీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కౌన్సిల్ అనమాట, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద అసెంబ్లీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మనకి ఏంటంటే హెచ్సి ముఖర్జీ. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు చూడండి, హూ వాజ్ ద ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బిఫోర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ టుక్ ఓవర్? ఇట్ వాజ్ డాక్టర్ సచ్చిదానంద సిన్హా. డి ఈజ్ ద ఆన్సర్, మనకి డి సచ్చిదానంద సిన్హా ఈజ్ ద ఆన్సర్ అండి. మనకి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, జస్ట్ లైక్ దట్ యూ కెన్ ఆన్సర్ అనమాట ఈ క్వశ్చన్ అయితే కనుక. సో లక్ష్మీకాంత్ నుంచి డైరెక్ట్గా పిక్ చేశారు ఈ క్వశ్చన్. సో ఓకే, ఎస్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద పార్లమెంట్ మే అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై వే ఆఫ్. సో ఓకేనా అండి. ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేటువంటి పవర్ ఎవరికి ఉందంటే ఓన్లీ పార్లమెంట్ ఆఫ్ ఇండియాకే ఉంది. అండ్ దట్ ఈస్ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా, అంటే ఏంటి, ఆర్టికల్ నెంబర్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గేవ్ ద పవర్ టు ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అయితే ఎన్ని రకాల వేస్లో, డిఫరెంట్ వేస్లో అమెండ్ చేయొచ్చు బై వే ఆఫ్ అని అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. మనకి ఏం వద్దు, డైరెక్ట్గా నేను 368కి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. అది చదివండి, ఫస్ట్ 3 లైన్స్ అయిపోయింది ఆన్సర్ క్వశ్చన్ మనకి. చూడండి, ఆర్టికల్ 368, పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద ప్రొసీజర్ దేర్ ఆఫ్. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ మే ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ పవర్ అమెండ్ బై వే ఆఫ్ ఎడిషన్, వేరియేషన్ or repeal any provision of this constitution in accordance with the constitution. సో చూడండి, ఎడిషన్ ఉందా, ఉంది. సెకండ్ వేరియేషన్ చూడండి, రిపీల్ చేయొచ్చా, వేరియేషన్ సెకండ్ వన్, వేరియేషన్ ఉంది. థర్డ్ వన్ చూడండి, రిపీల్ ఆర్ రిపీల్. అయిపోయిందా లేదా, అన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయా లేదా, 1 2 3. బేర్ యాక్ట్కు ఉన్నటువంటి పవర్ అలాంటిదనమాట. చూడండి, ఇంకేమి వెర్బాటిమ్ కూడా ఏం చేంజ్ చేయలేదు. ద పార్లమెంట్ మే అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చూడండి, ద కాన్స్టిట్యూయెంట్ పవర్ అమెండ్ బై వే ఆఫ్ ఎడిషన్, వేరియేషన్ ఆర్ రిపీల్. అంటే ఎడిషన్ అంటే అర్థం ఏంటంటే కొత్త ఆర్టికల్ని మీరు ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకున్నా కూడా దట్ ఈస్ వాట్ కమ్స్ అండర్ ఎడిషన్. వేరియేషన్ అంటే ఏంటంటే ఉన్న ఆర్టికల్నే, వేరియేషన్ అంటే మాడిఫై చేయడం అనమాట. రిపీల్ అంటే ఉన్న ఆర్టికల్ని తీసేయటం, రిపీల్. ఈ 3 వేస్ కూడా మనకి ఏంటంటే పార్లమెంటే చేయగలదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ఇంటర్ప్రెట్, ద అదర్ వర్డ్. ఇంటర్ప్రెట్ విల్ బీ డన్ బై సుప్రీం కోర్ట్. కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రెట్ చేయాలి అని అంటే ఇక్కడ ఇప్పుడు 4th ఆప్షన్ కిందన ఇంటర్ప్రెట్ ఇచ్చారనుకోండి, దెన్ అప్పుడు ఓన్లీ 1 2 3 అవుతాయి అనమాట. మేబీ in the next year you might expect a question in the similar lines. They will also give you interpret, or they will say now consider the following statements about the power of the Supreme Court. They will give addition, variation, repeal and as well as interpret. So interpret చేయగలిగే పవర్ ఓన్లీ సుప్రీం కోర్టుకు మాత్రమే ఉంది. ఎడిషన్, వేరియేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిపీల్ మనకి ఏంటంటే పార్లమెంట్కి మాత్రమే ఉందన్నమాట. దేర్ఫోర్ హియర్ యాజ్ పర్ దిస్ క్వశ్చన్ 1 2 3 ఇస్ ద ఆన్సర్. క్లియర్ అండి. చూడండి, నేను డైరెక్ట్గా పార్ట్ నెంబర్ 20 అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది వేరే క్వశ్చన్లో అడిగారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 368లో అవుట్ రైట్గా తీసుకొచ్చి ఇచ్చేసారు, ఇంకేమీ అడగకుండానే. ఎడిషన్, వేరియేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిపీల్. అర్థమైంది కదా. లెట్ us go to the next question. Yes. With reference to the Government of India Act 1935, it provided for the establishment of an All India Federation based upon the union of the British Indian provinces and princely states. So everybody knows it kadandi. Defense and foreign affairs were kept under the control of the federal legislature. Yes. As per this particular question enti ani ante kanaka. Yes, next question. Yes, with reference to Government of India Act 1935. Okay, this will be dealt as part of history, friends. ఇది బై మిస్టేక్ మనం ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది. ఇది హిస్టరీ పార్ట్లో మనం అయితే కనుక డిస్కస్ చేద్దాం ఇది. ఓకేనా. సో దెన్ ఫ్రెండ్స్, మనకి ఏంటి అని అంటే కనుక యాజ్ అ 4th యానివర్సరీ సెలబ్రేషన్ కింద మనం ఏంటి అని అంటే కనుక 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము ఆన్ ఆల్ ద కోర్సెస్. సో ఓకేనా. దిస్ పర్టికులర్ ఆఫర్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June మాత్రమే అనమాట. యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ ఇన్ ఆర్డర్ టు అవైల్ దిస్ పర్టికులర్ ఆఫర్. Okay, let's go to the next question. Consider the following statements. It is the governor of the state who will recognize and declare any community of that state as a scheduled tribe.
Okay, a community that is declared as a scheduled tribe in a state need not be so in another state. Yes, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్మెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్ ద గవర్నర్, ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. So okay, the President of India, yes, of course, in consultation with the governor only, President of India manaki enti ani ante kanaka he will declare, it is not the governor, it is actually the president. The president of that concerned state will, who recognizes and declares any community of that state as a scheduled tribe. So therefore this is wrong statement. A community declared as a scheduled tribe in a state need not be so in another state. Yes, absolutely true friends, because enduku ani ante oka scheduled tribe oka particular community ni oka state lo manam entante scheduled tribe అని చెప్పి డిక్లేర్ చేసిన ఇట్ మే నాట్ బి, నీడ్ నాట్ బి యాక్చువల్లీ ఇంకొక స్టేట్లో కూడా అది ఎస్టీ ట్రైబ్ అవ్వాల్సినటువంటి ఎస్టీ స్టేటస్ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. సో ఓకే, దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ యాక్చువల్లీ. సో ఓకే, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, దేర్ ఫోర్ 2 ఓన్లీ ఈస్ ద ఆన్సర్ అనమాట మనకి. ఎస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ డిక్లేర్ ఇట్. ఎస్, లెట్ us go to the next one. With reference to the Parliament of India, consider the following statements. Prorogation of a house by the President of India does not require the advice of the Council of Ministers. Prorogation of a house is generally done after the house is adjourned sine die, but there is no bar to the President of India proroguing the house which is in the session. Dissolution of the Lok Sabha is done by the President of India, who save in exceptional circumstances does so upon the advice of the Council of Ministers. So first of all మనకి ఏంటి అని అంటే కనుక, సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసినా కూడా లైక్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ హీ హ్యాస్ టు డూ అపాన్ ద ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి. సో ఓకే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ ఏ పర్టికులర్ డెసిషన్ upon the aid and as well as advice of the Council of Ministers, which is mentioned under article number 74 of the Constitution. In that context చూసుకున్నట్లయితే మనకి the prorogation of a house by the President of India does not require the advice of the Council of Ministers అంటున్నారు. This is actually wrong statement anamata. If you can make the one as a wrong statement, this is wrong, the second one is wrong. Okay, the second one enti ani ante kanaka, first of all meeku prorogation ante ento ardham ento teliyalannamata meeku. What do you know by prorogation? ఓకేనా, ప్రోరోగేషన్ అంటే అర్థం ఏంటి? ప్రోరోగేషన్. సో ప్రోరోగేషన్ అంటే ఏంటి అని అంటే అర్థం ఏంటి అని అంటే, ప్రోరోగేషన్ కంటే కూడా ముందు మీకు అడ్జార్న్మెంట్ అంటే ఏంటో తెలియాలి. అడ్జార్న్మెంట్ ఏంటో తెలిసిన తర్వాత అడ్జార్న్మెంట్ సైన్ డై అంటే ఏంటో తెలియాలి. అడ్జార్న్మెంట్ సైన్ డై, ఓకేనా, అడ్జార్న్మెంట్ సైన్ డై అంటారు. సో ఓకేనా, ప్రోరోగేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్జార్న్మెంట్ సైన్ డై అంటారు. అడ్జార్న్మెంట్ అంటే ఏంటి అని అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్, టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఫర్ ఏ డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఏ డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ హౌస్ అంతా కూడా చాలా ఇది క్రియేట్ చేస్తున్నారు, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అని చెప్పేసి చెప్తారనమాట. అని చెప్పి అండ్ వీ విల్ మీట్ అగెయిన్ టుమారో అట్ 11 AM ఆర్ టుమారో ఆఫ్టర్నూన్ 2 PM అని చెప్పి ఒక డెసిగ్నేటెడ్ టైం పీరియడ్ అయితే కనుక చెప్తారు. అర్థమైందా అండి? అడ్జార్న్మెంట్ అంటే ఏంటి? టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఫర్ ఏ డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, టైం పీరియడ్ ఇట్ కెన్ బి 1 day, ఇట్ కెన్ బి 1 week, ఇట్ ఎనీథింగ్, కానీ టైం పీరియడ్ అయితే స్పెసిఫై చేస్తారనమాట. అంటే మళ్ళీ ఎప్పుడు మనం మీట్ అవుతాము అనేటువంటిది చెప్పి అప్పుడు సో ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేటువంటి వాళ్ళు మూవ్ అవుతారనమాట. అలా చేస్తే దాన్ని హౌస్ ఈజ్ అడ్జార్న్మెంట్ అంటారు. అడ్జార్న్మెంట్ సైన్ డై అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ బట్ ఫర్ అన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ అన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటంటే ఫర్ అన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసరు ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అని చెప్తారు, బట్ కానీ ఏంటంటే మళ్ళీ మనం ఎప్పుడు మీట్ అవ్వాలి అనేటువంటిది చెప్పరన్నమాట. సో విత్ ఫర్ అన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం అని అయితే కనుక దాన్ని అడ్జార్న్మెంట్ సైన్ డై అంటారు. సో జనరల్లీ మనకి ఏంటి అని అంటే 3 ఇంపార్టెంట్ సెషన్స్ ఉంటాయండి. వీ కాల్ ఇట్ యాజ్ BMW, బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వింటర్ సెషన్. ఓకేనా, బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వింటర్ సెషన్
అని చెప్పేసి 3 సెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సెషన్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ పీరియడ్ని మనము రీసెస్ అంటాం. మనం స్కూల్లో కూడా చూస్తూ ఉంటాం కదండి, రీసెస్ పీరియడ్ అంటూ ఉంటారు, అంటే ఇంటర్వెల్ పీరియడ్. సో ద గ్యాప్ బిట్వీన్ ఎనీ 2 సెషన్స్ ఈస్ కాల్డ్ యాజ్ రీసెస్ పీరియడ్. ఓకేనా, ఇక్కడ ఒక రీసెస్ పీరియడ్, ఇక్కడ ఒక రీసెస్ పీరియడ్. ఓకేనా, నౌ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రోరోగేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సస్పెన్షన్ ఆఫ్ ఏ సెషన్. ఓకేనా, సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఫర్ ఎ డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ అడ్జార్న్మెంట్. Suspension of a session for an indefinite period of time is adjournment sine die. Then suspension of a session is known as prorogation. ప్రోరోగేషన్ అంటాం అనమాట. ప్రోరోగేషన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము బడ్జెట్ సెషన్లో ఉన్నామనుకోండి. బడ్జెట్ సెషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో హ్యాడ్ ప్రోరోగ్డ్ దట్ పర్టికులర్ హౌస్, ద హౌస్ ఈజ్ ప్రోరోగ్డ్ అన్నారనుకోండి. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం? రేపు కలుస్తామా? కాదు కదా, మళ్ళీ మనము ద నెక్స్ట్ సెషన్లో కలుస్తాం అనమాట. అంటే ఆ సెషన్ అక్కడికి సస్పెండ్ అయిపోయింది, మనం మళ్ళీ కొత్త సెషన్లో మనం స్టార్ట్ అవుతాము అని చెప్పటాన్ని ద హౌస్ ఈజ్ ప్రోరోగ్డ్ అంటారు. ఓకేనా, జనరల్గా హౌస్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హౌస్ని ఎప్పుడు ప్రోరోగ్ చేస్తారంటే కనుక సో ద అడ్జార్న్మెంట్ సైన్డ్ ఐ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేస్తారనమాట. అడ్జార్న్మెంట్ సైన్డ్ ఐ లై విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే సో లోక్సభలో మనకి ఏంటి స్పీకరు, రాజ్యసభలో మనకి ఏంటి అని అంటే కనుక చైర్మన్ అనమాట. సో ఓకేనా, ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే అడ్జార్న్మెంట్ సైన్డ్ ఐ చేస్తారో అంటే వితౌట్ ఎనీ డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం, సో విత్ ఇన్ 2 to 3 daysలో మనకి ఏంటంటే ప్రెసిడెంట్ విల్ ఇష్యూ దట్ ద హౌస్ ఈజ్ ప్రోరోగ్డ్ అని చెప్పేసి చెప్తారనమాట. అంటే అప్పుడు అర్థం ఏంటంటే బడ్జెట్ సెషన్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ మాన్సూన్ సెషన్లో కలుస్తామని, లేకపోతే మాన్సూన్ సెషన్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ వింటర్ సెషన్లో కలుస్తామని చెప్పడానికి అనమాట అది. ఓకేనా అండి. అయితే అది మనకి ఏంటంటే ఈ ప్రోరోగేషన్ అనేటువంటిది సెషన్ అయిపోయిన తర్వాతే చేయాల్సినటువంటి పని లేదు. సెషన్ లోపల విత్ ఇన్ ద సెషన్లో కూడా హౌస్ని డైరెక్ట్గా ప్రోరోగ్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. Prorogation of a house is generally done after the house is adjourned sine die. మనం అదే కదా అనుకున్నాము, అడ్జార్న్మెంట్ సైన్ డై ప్రిసైడింగ్ ఆఫీసర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ప్రెసిడెంట్ ఇది చేస్తాడు అని చెప్పేసి. బట్ హౌఎవర్ దేర్ ఈజ్ నో బార్ to the President of India prorogating the house which is in session. Yes, absolutely correct. సెషన్లో ఉన్నప్పుడు కూడా మనకి ఏంటి అని అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో హౌస్ని ప్రోరోగ్ అయితే కనుక చేయొచ్చు. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. 2 వచ్చేసి అబ్సల్యూట్లీ కరెక్ట్. మరి 2 ఉండాలి కాబట్టి 3 ఓన్లీ అంటున్నారు. 2 and 3 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో ఓకేనా, ఇక్కడ I hope it is clear. So okay, the prorogation of a house by president does not require the advice of council of ministers అనేటువంటిది తప్పు. So second statement is correct and even third statement is also correct because he has to be follow the advice of the council of ministers to dissolve a particular house. So as part of this question మీకు ఏమేం తెలియాలని చెప్పాను ఇప్పుడు నేను మీకు. సో మీకు the president will follow the aid and advice of the council of ministers under article number 74 of the constitution. So before prorogation you should understand what is adjournment, followed by what is adjournment sine die. Then we have to follow what are the 3 sessions that are there. So okay, a temporary suspension of a session is known as prorogation అంటారు. ఎవరు ప్రోరోగేట్ చేస్తారు? హౌస్ని విత్ ఇన్ ప్రోరోగేట్ చేయొచ్చా? అడ్జార్న్మెంట్ సైన్ డై చేసిన తర్వాత ప్రోరోగేషన్ అయితే చేస్తారనమాట. క్లియర్ కదండి? ఎస్, లెట్ us go to the next question. With reference to the speaker of Lok Sabha, consider the following statements. ఇప్పుడు కాంటెక్స్ట్ ఇచ్చారండి ఇక్కడ మనకి. ఏంటంటే కండిషన్ ఏంటంటే వైల్ ఎనీ రెజల్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్ సభ ఈజ్ కన్సర్న్డ్ అండర్ కన్సిడరేషన్ హీ షల్ నాట్ ప్రిసైడ్, he shall not have the right to speak, he shall not be entitled to vote on the resolution in the first instance. You should understand some important points. So first important point ఏంటంటే కనుక so the speaker is basically the presiding officer of the Lok Sabha. Speaker is basically the presiding officer of Lok Sabha. లోక్సభకి ప్రిసైడింగ్ ఆఫీసర్ మనకి ఏంటి అని అంటే కనుక స్పీకర్. ఆ పాయింట్ మనకు తెలియాలి. నౌ వెన్ ద రిజల్యూషన్ ఫర్ రిమూవల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్, ఈ యొక్క స్పీకర్ని రిమూవ్ చేయాలి. వెన్ ద రిజల్యూషన్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ ఫర్ హిజ్ రిమూవల్, అండర్ కన్సిడరేషన్, దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ పాయింట్ నెంబర్ 1, హీ షుడ్ నాట్ ప్రిసైడ్ అండి. ఎప్పుడైతే రిజల్యూషన్ తనని రిమూవ్ చేయడానికి అయితే పాస్ చేస్తారో హీ షెల్ నాట్ ప్రిసైడ్, హౌస్ని అయితే ప్రిసైడ్ చేయకూడదు. బట్ హీ మే బీ ప్రెజెంట్
అక్కడ ఉండొచ్చు కావాలంటే, హీ మే బీ ప్రెసెంట్, బట్ హీ షెల్ నాట్ ప్రిసైడ్ ద హౌస్ అనమాట. ఎప్పుడు వెన్ ద రెజల్యూషన్ ఫర్ హిజ్ రిమూవల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. దెన్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, హీ క్యాన్ స్పీక్ అండి, హీ క్యాన్ స్పీక్ and take part in the proceedings. He can speak and as well as take part in the proceedings of the house. He can continue, he can take part in the proceedings of the house కూడా తనైతే కనుక చేయొచ్చు అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో స్పీకర్గా ఎప్పుడైతే తన రెజల్యూషన్ ఫర్ హిజ్ రిమూవల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్లో ఉంటుందో, నౌ హీ కెన్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆల్సో. హీ క్యాన్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. ఓకేనా అండి? సో ఓకే, దో హీ కెన్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అనమాట. సో ఓకే, విత్ దిస్ పర్టికులర్ పాయింట్స్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్. ఫస్ట్ పాయింట్ చూడండి, హీ షెల్ నాట్ ప్రిసైడ్ అంటున్నారు. హీ షెల్ నాట్ ప్రిసైడ్, ట్రూ కదా? ఎస్, హీ విల్ నాట్ ప్రిసైడ్. సెకండ్ పాయింట్, సో సెకండ్ అప్పుడేంటి మనకి ఈ యొక్క 2 and 3 ఆప్షన్ తప్పు. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి, హీ షెల్ నాట్ హ్యావ్ ద రైట్ టు స్పీక్. కరెక్ట్ కాదు కదండి, హీ హ్యాస్ ద రైట్ టు స్పీక్ కదా. సో దిస్ ఈజ్ రాంగ్. ఇఫ్ దిస్ ఈజ్ రాంగ్, సో మనకి 2 wrong, 3 ఇది రాంగ్ అయిపోతుంది, మనకి ఇది కూడా రాంగ్ అయిపోతుంది. 2 wrong అంటే కనుక, సో యూ ఆర్ లెఫ్ట్ విత్ ద ఆన్సర్ ఓన్లీ 1 అనమాట. హీ షెల్ నాట్ బి ఎంటైటిల్ టు ఓట్ ఆన్ ద రెజల్యూషన్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. హీ క్యాన్ ఓట్ అండి, హీ క్యాన్ ఓట్ అనమాట. ఎప్పుడు in the first instance, when his resolution for his removal is under consideration, he can vote anamata. Yes, therefore the answer is A1 only. Clear, right? ఎస్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటి అని అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి కొత్త బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రమ్ ద 1st July నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ద గ్రూప్ 1 ఫీ వచ్చేసి మనకి ఏంటంటే ఒరిజినల్ ఈస్ 35,000 ఫ్రెండ్స్, బట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ అట్ ద రేట్ ఆఫ్ 25,000 రూపీస్ ఓన్లీ. సిమిలర్లీ గ్రూప్ 2 అట్ ద 25,000 రూపీస్, బట్ వీఆర్ ప్రొవైడింగ్ అట్ ఓన్లీ ఛార్జింగ్ అట్ ఓన్లీ 18,000 రూపీస్ ఓన్లీ. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈఎంఐ 5,000 పర్ మంత్లో కూడా మీరు ఏంటి అని అంటే కనుక పే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క కోర్స్ వ్యాలిడిటీ మీకు ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక మీకు వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇది మీరు ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఫీ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June. ఈ పర్టికులర్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక సో దే విల్ లెట్ యూ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. సో అర్థమైంది కదా ఈ క్వశ్చన్ అనేటువంటిది. ఈ కండిషన్ ఇంపార్టెంట్ ఇక్కడ, వెన్ ద రెజల్యూషన్ ఫర్ హిజ్ రిమూవల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్, అప్పుడు మాత్రమే ఇవి మనకి ఏంటంటే సాటిస్ఫై చేస్తాయన్నమాట. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్. Yes, this was a little bit tricky question and as well as little bit difficult question friends. With respect to the ethics committee, with respect to the Lok Sabha, consider the following statements. Initially it was an ad hoc committee. Only a member of the Lok Sabha can make a complaint relating to the unethical conduct of a member of the Lok Sabha. This committee cannot take up any matter which is sub judice. ఫ్రెండ్స్, మనకి ఏంటి అని అంటే కనుక ఒరిజినల్గా అసలు ఎథిక్స్ కమిటీ అనేటువంటిది ఒరిజినల్గా లేదనమాట. 1996లో ఒక ఎథిక్స్ కమిటీ ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ద ఫస్ట్ ఐడియాని అయితే కనుక తీసుకొచ్చారనమాట. ఆ తర్వాత 1997లో మనకి రాజ్యసభలో కన్స్టిట్యూట్ చేశారు ఫస్ట్ ఈ యొక్క ఎథిక్స్ కమిటీని. బట్ హవెవర్ యాజ్ అన్ అడ్హాక్ కమిటీ కింద కన్స్టిట్యూట్ చేశారనమాట. ఎప్పుడు 1997లో మనకి అడ్హాక్ కమిటీ కింద 1997లో మనకైతే కన్స్టిట్యూట్ చేశారు. ఇదంతా కూడా నేను రాజ్యసభ గురించి చెప్తున్నాను. బట్ లేటర్ ఆన్ మనకి ఏంటి అని అంటే ఇన్ లోక్సభలో ఇన్ ద ఇయర్ 2000 లోక్సభలో కూడా మనకి ఏంటి అని అంటే కనుక యాజ్ అన్ అడ్హాక్ కమిటీగానే కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఓకే, and in the year finally in the year 2015, so this particular committee, ethics committee, became so the permanent body of the Lok Sabha, permanent committee of the Lok Sabha కింద మనకైతే కనుక అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇనీషియల్లీ ఇట్ వాజ్ అన్ అడ్హాక్ కమిటీ. ఎస్, ఇనీషియల్లీ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అన్ అడ్హాక్ కమిటీగానే ఎస్టాబ్లిష్ చేశారండి. 1 ఈజ్ కరెక్ట్. ఇఫ్ 1 ఈజ్ కరెక్ట్ మనం ఏంటంటే ఇది ఎలిమినేట్ చేసేయచ్చు కదా, 2 and 3 పోయినాయి. సో ఓకే, దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఓన్లీ ఏ మెంబర్ ఆఫ్ ద లోక్ సభ కెన్ మేక్ ఏ కంప్లైంట్. ఈ యొక్క ఎథిక్స్ కమిటీ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? సో ద ఎథికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మారల్ కండక్ట్ ఆఫ్ ద పీపుల్ని, ఆఫ్ ద మెంబర్స్ పర్టికులర్లీ ఆఫ్ లోక్ సభ అండ్ రాజ్యసభ ఫర్ దట్ మ్యాటర్, ఎథికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మారల్ కండక్ట్ ఆఫ్ ద మెంబర్స్ని ఇది చేయడానికి, మానిటర్ చేయడానికి మనకి ఏంటంటే ఈ పర్టికులర్ కమిటీ అయితే కన్స్టిట్యూట్ చేయబడింది. ఓకేనా, ఓన్లీ ఏ మెంబర్ ఆఫ్ ద లోక్సభ కెన్ మేక్ ఏ కంప్లైంట్ రిలేటింగ్ టు అన్ఎథికల్ కండక్ట్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ ద లోక్సభ. సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ అండి, బికాస్ ఎనీబడి కెన్ కంప్లైన్ ఇట్ అనమాట. ఎనీబడి కెన్ కంప్లైన్ ఇట్, anybody can complain, but however that has to be done through the member of Lok Sabha supported with the evidence.
సో ఎవిడెన్స్తో మనం ఏంటి అని అంటే సపోర్ట్ చేసుకుతూ ఎనీబడీ కెన్ కంప్లైంట్ విత్ దట్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. వన్స్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ ఆబ్వియస్లీ మనకి సో ఇది వెళ్ళిపోతుంది ఓకేనా. ఇంకా ఫైనల్లీ యువర్ లెఫ్ట్ విత్ ద ఆన్సర్ 1 and 3. అంటే ఏంటంటే ఈసారి వచ్చినటువంటి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో పర్టికులర్లీ పాలిటిక్స్ సంబంధించి ఎలిమినేషన్ ద్వారా మనము ఆన్సర్ చేయగలడానికి వీలుగా కొన్ని క్వశ్చన్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. ఓకేనా. సో కమిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఇలా రకరకాల కమిటీస్ ఉంటాయన్నమాట మనకి. సో దట్ కమిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ కాంపోజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ద నెక్స్ట్ టైం మేబీ దే మే టాస్క్ యూ అనదర్ కమిటీ, ఇంకో కమిటీ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి. సో హియర్ సెకండ్ స్టేట్మెంట్ is wrong, 1 and as well as 3 only correct. Yes, it cannot take up any matter which is sub judice. So అయితే కనుక ఇది టేకప్ చేయలేదన్నమాట. Yes, let us go to the next question. Yes, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పేసి మనకి ఏంటంటే విమెన్ రిజర్వేషన్ బిల్. మీకు ఆల్రెడీ తెలిసిందే ఇది. ఈవెన్ మనం కరెంట్ అఫైర్స్లో కూడా మనం అయితే కనుక దీన్ని చదువుతూ ఉంటాము. ఓకేనా. ఒక్కటే పాయింట్ ఫ్రెండ్స్, ఇది మనకి ఏమీ తెలిసినా తెలియకపోయినా మిగతావి ఏమీ కూడా ఒక్క పాయింట్ తెలిస్తే చాలన్నమాట. ద ప్రొవిజన్స్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ద 18th లోక్సభ. నో, యాక్చువల్లీ ద 19th లోక్సభ తర్వాత నుంచి మనకైతే కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ద మొమెంట్ ఇఫ్ యు ఆర్ రాంగ్, ఇఫ్ యు ఆర్ కన్ఫర్మ్డ్ విత్ దట్, ఇప్పుడు వచ్చేటువంటి 18th లోక్సభతో మనకి ఏంటంటే ఇది ఇంప్లిమెంట్ అవ్వదు అన్న విషయం మీకు తెలిస్తే రాంగ్ అండ్ 2 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. అయిపోయిందనమాట. ఓకేనా. మనకి ఏంటి అని అంటే ఇది బోత్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ మనకి ఏంటి అని అంటే ఈ యొక్క విమెన్స్ రిజర్వేషన్ బిల్ అని చెప్పేసి మనకైతే కనుక పాస్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి ఏంటి అని అంటే కనుక దీని అదర్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పేసి మనకైతే కనుక చేయడం అయితే జరిగింది. ఇన్ దిస్ పర్టికులర్ బిల్ వాట్ ఈస్ దట్ 33% రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. ఇన్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అండ్ ఈవెన్ ఢిల్లీ అసెంబ్లీ ఆల్సో లో మనకి ఏంటి అని అంటే కనుక 33% రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది మనకు వచ్చేసి ఏంటి అని అంటే 188th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్గా అయితే కనుక మనకి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇట్ ఈస్ పాస్డ్ నౌ బై బోత్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. సో ఓకే, ఇది మనకి ఏంటంటే ఒరిజినల్గా ఇది పీరియడ్ ఆఫ్ 15 years మాత్రమే ఫోర్స్లో ఉండాలి అని చెప్పేసి అయితే కనుక ఇనీషియల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. పీరియడ్ ఆఫ్ 15 years మాత్రమే ఫోర్స్లో ఉంటుందని. అలాగే బట్ ఇంకో కండిషన్ కూడా రాశారనమాట. బట్ ఇట్ షాల్ కంటిన్యూ at such date, till such date, it shall continue till such date as determined by law. It shall continue as determined by law that is made by the parliament. So the parliament లా చేసినట్లయితే 15 years పీరియడే కాదు, ఈవెన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఈ యొక్క నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పేసి అయితే చేశారు. దేర్ ఆర్ ప్రొవిజన్స్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఉమెన్ విత్ ఇన్ ద కోటా దట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ యాజ్ వెల్. ఎస్, దేర్ ఆర్ ప్రొవిజన్స్ అసోసియేటెడ్ విత్ అండి. సో దేర్ ఫోర్ దిస్ విల్ బీ ఇన్ ఫోర్స్ ఫర్ 15 years ఆఫ్టర్ బికమింగ్ ఇన్ యాక్ట్. ఎస్, దిస్ ఈస్ ట్రూ. ఒరిజినల్గా అదే అనమాట ఐడియా. బట్ కానీ ఇంకా కూడా చెయ్యొచ్చు, ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అని అన్నా కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి అయితే చెప్పారు. బట్ ఒరిజినల్లీ 15 years మాత్రమే ఇది ఫోర్స్లో ఉంటుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకేనా. విత్ దట్ స్టేట్మెంట్ 2 and 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్ దీంట్లో మనకి. ఎస్, దట్స్ ఇట్. ఓకేనా. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ దీస్ థింగ్స్ ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్ అయితే కనుక మిస్ అయింది. సో లెట్ మీ రైట్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఇన్ షార్ట్ కట్స్ క్విక్లీ. మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్ మీరు చూసే ఉంటారు. ఏంటి అని అంటే ఆ క్వశ్చన్ మనకి బిల్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే కనుక మనం మిస్ చేసాము. సో ఓకేనా, ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక విత్ రిఫరెన్స్ టు దట్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు మనకి. సో ఓకేనా, ఆ క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏమన్నారు అని అంటే కనుక ఏ బిల్ విచ్ ఈస్ పెండింగ్ ఇన్ లోక్సభ. ఓకేనా, ఏ బిల్ విచ్ ఈస్ పెండింగ్ ఇన్ లోక్సభ lapses on the dissolution. This is the first point. ఓకేనా. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు అని అంటే కనుక ఏ బిల్ విచ్ ఈస్ పాస్డ్ బై ద లోక్సభ అండ్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ.
పాస్డ్ బై ద లోక్సభ అండ్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ ఏమవుతుందంట, ల్యాప్సెస్ అపాన్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. రాజ్యసభ డిజాల్వ్ అవ్వదు కదండి, డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చారు, ఏ బిల్ విత్ రిగార్డ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏ బిల్ ఇన్ రిగార్డ్ టు the President of India, a bill in regard to the President of India, okay, notified his or her intention, okay. Then ఇంకేనా సరే, to summon the houses to a joint sitting, summons to a joint sitting, lapses on the dissolution of the Lok Sabha, anamata. Okay, so which of the above statements is or are correct, which statements are correct అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, which statements is or are correct. సో దీనికి వీళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవేంటి, ఏ 1 ఓన్లీ, okay, B 1 and as well as 2, next C 2 and as well as 3, and finally D which is 3 only. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ మనకి ఏంటి అని అంటే, సో ద డైరెక్ట్ బేసిక్ క్వశ్చన్ మనకి ఇదైతే కనుక మీరు బేర్ యాక్ట్ కనుక మీరు ఇది కూడా చదివినట్లయితే కనుక ఈ క్వశ్చన్ అయితే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు ఫ్రెండ్స్. బికాస్ మనకి ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటి, మీకు ఇందాక అడ్జార్న్మెంట్ అంటే తెలుసుకున్నారు, టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ అని చెప్పి ఫర్ ఎ డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం. అడ్జార్న్మెంట్ సైన్ డై అంటే ఏంటి, టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఫర్ ఎన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం అని. ప్రొరోగేషన్ అంటే ఏంటి, సస్పెన్షన్ ఆఫ్ ఏ సెషన్ ఆల్ టుగెదర్ అని. డిజల్యూషన్ అంటే ఏంటి, ఇంకా సస్పెన్షన్ ఆఫ్ ఏ హౌస్ ఆల్ టుగెదర్ అని. ఓకేనా, ఇప్పుడు మరి డిజాల్వ్ అయిపోతే కనుక మళ్ళీ కొత్త ఎలక్షన్స్ అనేటువంటివి పెట్టాలి. సో మరి అప్పుడు ఏమవుతుంది, మనకి మళ్ళీ న్యూ హౌస్ అనేటువంటిది కన్స్టిట్యూట్ అవుతుంది. అది కదా మీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఏ బిల్ విచ్ ఇస్ పెండింగ్ ఇన్ లోక్సభ ల్యాప్సెస్ అపాన్ ద డిజల్యూషన్. ఒక లోక్సభలో ఇప్పుడు ఏంటంటే బిల్ పెండింగ్లో ఉందంట. ఇది లోక్సభ ఎప్పుడైతే సబ్జెక్టెడ్ టు డిజల్యూషన్ అయిపోతుందో ఆ బిల్ కూడా ఏమైపోతుంది, ఇట్ విల్ ల్యాప్స్ అండి, అది ల్యాప్స్ అయిపోతుంది అనమాట. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ఏ బిల్ విచ్ ఇస్ పాస్డ్ బై లోక్సభ అండ్ పెండింగ్ ఇన్ రాజ్యసభ ల్యాప్సెస్ అపాన్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. ఇప్పుడు లోక్సభలో పాస్ అయిపోయింది, బట్ రాజ్యసభకి వెళ్ళింది. బట్ ఈ లోపల లోక్సభ డిజాల్వ్ అయిపోతే మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుంది కదండి, కొత్త లోక్సభ మళ్ళీ ఫార్మ్ అవుతుంది కదా, అప్పుడు కూడా మనకి ఏంటంటే బిల్ అనేటువంటిది ల్యాప్స్ అయిపోతుంది. ఓకేనా, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండి. ఓకే, వెన్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో చూడండి, విత్ ద ఆప్షన్స్ యూ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఎస్, 1 and 2 ఆర్ కరెక్ట్ అనమాట. దీంతో మనం ఆన్సర్ చేసేయచ్చు ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేటువంటిది. అండ్ ఫైనల్లీ, ఏ బిల్ విత్ రిగార్డ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైడ్ హిజ్ ఆర్ హెర్ ఇంటెన్షన్ టు సమ్మన్ ద హౌస్ టు ఏ జాయింట్ సిట్టింగ్, సో డస్ నాట్ ల్యాప్స్ అపాన్ ద డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ. ఏ బిల్ విత్ రిగార్డ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైడ్ హిజ్ ఆర్ హెర్ ఇంటెన్షన్ టు సమ్మన్ ద జాయింట్ సిట్టింగ్. ఇప్పుడు ఏంటి అని అంటే కొత్తగా జాయింట్ సిట్టింగ్ అయితే కనుక పెడదాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఆ బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. బట్ లోక్సభ డిజాల్వ్ అయిపోయినా కూడా ఆ బిల్లు ఏమీ డిజాల్వ్ అయితే కనుక అవ్వదన్నమాట. సో ఓకే, దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఫైనల్లీ 1 and 2 ఈజ్ ద ఆన్సర్. Yes friends, these are the questions that came up in 2024 UPSC preliminary friends. Okay, so this was the first statement is wrong, second and third only correct statements. And then inkonchum mundukelte kanaka manaki, yes, initially it has appointed as a ad hoc committee, second statement is wrong, with that 1 and 3 only. Then if you move forward, సో స్పీకర్ పరిస్థితి తీసుకుంటే కనుక హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్పీక్ ఫ్రెండ్స్, హీ షల్ నాట్ ప్రెసైడ్, దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. హీ విల్ బీ ఎంటైటిల్ టు ఓట్, ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ అనమాట. దేర్ ఫోర్ 1 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ప్రొరోగేషన్ గురించి మనకైతే కనుక న్యూస్లో వచ్చింది. మనకి ప్రొరోగేషన్ గురించి అయితే క్వశ్చన్ అయితే ఇచ్చారు. మనకి ప్రొరోగేషన్లో 2 సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఫ్రెండ్స్. మనకి ఈవెన్ ఫస్ట్ స్టేట్మెంట్, ద ప్రొరోగేషన్ ఆఫ్ ద హౌస్, ఓకేనా, ద ప్రొరోగేషన్ ఆఫ్ ఏ హౌస్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ రిక్వైర్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, దిస్ ఈజ్ రాంగ్. అప్పుడు మనం ఏమేమి కొట్టేసాము, సో 1 స్టేట్మెంట్ కొట్టేసాము, 2 and as well as 3 కొట్టేసాం కదా. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని చెప్పాం కదండి. ఇక్కడ సారీ ఇక్కడ మీకు ఏంటంటే ఇది 2 and 3 అండి. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ కదా. జస్ట్ ఎ మినిట్, లెట్ మీ కరెక్ట్ ఇట్. ఎస్,
ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని మనం ఆల్రెడీ చెప్పాం కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఎప్పుడైతే రాంగ్ అవుతుందో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ రిక్వైర్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దిస్ ఈజ్ రాంగ్. దేర్ ఫోర్ దిస్ విల్ బీ రాంగ్ అండ్ దిస్ విల్ బీ రాంగ్. ఓకే, prorogation of a house is generally done after the house is adjourned sine die, but then there is no bar to the president. This is correct. So therefore when 2 is correct, so only 3 will also be wrong. Here మనకు ఆన్సర్ is C 2 and 3 అనమాట. క్లియర్ కదా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం ముందుకెళ్తే కనుక ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ విల్ డూ ఇట్ అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ బట్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఒక్కసారి మనం క్రాస్ వెరిఫై చేస్తాం అనమాట, అంతే ఆన్సర్స్ అన్నీ కూడా. ఇది మీరు హిస్టరీలో మనం కవర్ చేద్దాం. దెన్ అమెండ్మెంట్ విషయంలో 1, 2, 3 ఆల్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. దెన్ నెక్స్ట్ సచ్చిదానంద సిన్హా ఈజ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటండి, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పండి, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్, ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్. బట్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ బేసికలీ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అంటే లోవర్ కోర్ట్ ప్రొహిబిటింగ్ ద కంటిన్యూషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఏ కేస్ అండి. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఓకేనా, లోవర్ కోర్ట్ దట్ ఈస్ ప్రొహిబిటింగ్ ద కంటిన్యూషన్ ఆఫ్ ఏ ప్రొసీడింగ్స్ ఇన్ ఏ కేస్, దట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏంటి, మనీ బిల్ గురించి ఆర్టికల్ నెంబర్ 109 కరెక్టే కదా. ఏ మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కరెక్టే కదా. ద రాజ్యసభ కెన్ ఐదర్ అప్రూవ్ ద బిల్ ఆర్ సజెస్ట్ బట్ కెనాట్ రిజెక్ట్ ఇట్ కరెక్టే కదా. 1, 2, 3 అంటే కరెక్ట్ ఆన్సర్. 4 తప్పండి అక్కడ. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో హోమ్ మినిస్టర్ ఇస్ నాట్ ద పార్ట్ అండి. సో దేర్ ఫోర్ 1, 2, 3 ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటి, డీలిమిటేషన్ కమిషన్ ఎన్ని చేశారని చెప్పాము, 4 చేశారనమాట. కరెక్ట్ స్టేట్మెంట్, దట్స్ 5. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ స్టేట్ క్వారంటైన్ ఈజ్ అ యూనియన్ సబ్జెక్ట్ అండి. మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కూడా తప్పనమాట ఇక్కడ. ఓకేనా, పార్ట్స్ విషయంలో 3 కరెక్టే ఫ్రెండ్స్. మనకి డీటెయిల్డ్గా మనం అన్ని పార్ట్స్ కూడా రాసుకోవడం అయితే జరిగింది. రైట్ టు లైఫ్ వచ్చేసి అండర్ ఆర్టికల్ నెంబర్ 21 దట్ ఈస్ వాట్ ఈస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పారని చెప్పాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మైథిలి లేదు, కోన్కాని, మణిపూరి అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాలి, KMN మాత్రమే దాంట్లో మెంబర్స్ అని చెప్పాము. దాంట్లో లాంగ్వేజెస్ 71st అమెండ్మెంట్ ద్వారా చేశారు. ఓకేనా, సో దట్స్ ఇట్. ఐ హోప్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ విత్ ఆల్ ద ఆన్సర్స్. ఓకేనా అండి, ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకేనా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ ఇట్ యాజ్ వెల్ ఫ్రెండ్స్. సో ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. లెట్ us we will come back again with the new video. ఓకే అండి, బాయ్ బాయ్.